ఎల్నినో గండం ముంచుకొస్తున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ కాకరేపుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయవచ్చని చెప్పారు. కేసీఆర్ పై కోపంతో రైతులను ముంచొద్దని కోరారు. నీళ్లు ఆపితే 3 బ్యారేజీలు కొట్టుకుపోతాయని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ముందుకు పోతున్నామని మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. అయితే పంప్ హౌస్ ఆన్ చేస్తే బ్యారేజీలకు ఏమీ కాదని, ఏదైనా జరిగితే తమ పార్టీనే రద్దు చేసుకుంటామని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. మరోవైపు పాలిటిక్స్ ఆపేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లివ్వాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. దీనిపైనే మాట్లాడదాం. చీఫ్ ఎడిటర్ భరత్ అందుబాటులో ఉన్నారు. భరత్, నమస్తే. చూస్తున్నాం మనం ప్రాజెక్టుని ఎత్తిపోతలు చేస్తే కనుక ఖచ్చితంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందంటారు? రాజకీయ విమర్శలను మనం చూస్తున్నాం. అసలు రైతులకి ఏది ప్రయోజనం అంటారు? సో ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం ప్రాజెక్టు వ్యర్థం, ప్రాజెక్టే పనికిరాదనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం కుంగిపోయింది? మేడిగడ్డ కుంగిపోయింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారుల కాంట్రాక్ట్ సంస్థన ఐదన్నది. బట్ అల్టిమేట్ గా మొన్న ఒక రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్ కూడా రిపేర్ చేస్తామని చెప్పి. అప్పుడు మనం హర్షించాం. ఇప్పుడు రిపేర్ మాత్రం 2027లో అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు జూలై 6వ తేదీ వచ్చింది కదా. ఈ పాటికి నాట్లు దాదాపు కనీసం తెలంగాణలో 1 కోటి ఎకరాల్లో ఉన్న పడాలి. కానీ వర్షాలు లేవు పూర్తి స్థాయిలో. కొన్ని హన్మకొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో అయితే 60 నుంచి 70% లోటు వర్షపాతం ఉంది. మన లాస్ట్ 2-3 డేస్ వర్షాలు పడ్డాయి అల్పపీడనం కారణంగా. బట్ నెక్స్ట్ వారం 10 రోజులు పెద్దగా వర్షాలు లేవు మళ్ళీ. సో ఈసారి ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇటువంటి సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్, నిన్న కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ సరే వాళ్ళంతా మేడిగడ్డ దగ్గర ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో అక్కడికి వెళ్లారు. దాన్ని ఆన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ మనం రాజకీయాలు పక్కన పెడితే రైతుల యాంగిల్లో ఆలోచిస్తే ఏం చేయాలి ఇప్పుడు అన్నది మనం చెప్పాలి. దాని సొల్యూషన్ ఏం చేయాలంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, లేదా ఇంతకుముందున్న ప్రాణహిత చేవెళ్ళ అనుకోండి, దానిలో 3 రకాల స్థితులు ఉంటాయి. ఒకటి, బాగా వర్షాలు పడ్డప్పుడు. రెండవది, మీడియం లెవెల్, మధ్య స్థాయిలో వర్షాలు పడ్డప్పుడు. మూడవది ఇటువంటి పరిస్థితి, ఏది ఎల్నినో లాంటి సిచ్యువేషన్. ఈ 3వ లాంటి సిచ్యువేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇంతవరకు రాలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ కంప్లీట్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అయింది. 2019 నుంచి ఇవాళ 2026 వరకు ఇటువంటి కరువు లేదు. అంటే జూలై 5వ తేదీ వరకు ఇంత తక్కువ వర్షాలు పడడం అన్నది ఈ 7 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎల్నినో ఇయర్, ఇంతకుముందు కూడా ఎల్నినో ఇయర్ 2019 ఎల్నినో ఇయర్ లో మంచి వర్షాలు పడ్డాయి. 23 కూడా ఎల్నినో ఇయర్, అప్పుడు కూడా మంచి వర్షాలు పడ్డాయి. అప్పుడు అవసరం పడలే. అప్పుడు 1-2 సార్లు జూన్ లో వర్షాలు పడకపోతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి దాకా ఎత్తిపోసిన తర్వాత వర్షాలు పడి మళ్ళీ రివర్స్, ఎత్తిపోసిన వాటర్ని మళ్ళీ రివర్స్ పంప్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవసరం పడేటట్టు మనకు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాతావరణ శాఖ ప్రెడిక్షన్స్ కానీ ఇప్పటి వరకు పడ్డ వర్షాలను చూస్తే ఈసారి ఆ అవసరం పడొచ్చు అని మనకు అనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు బాగా వర్షాలు పడితే గనక, చాలా ఎక్కువ వర్షం పడితే గనక కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్ మానేరు నుంచే నీళ్లు ఎత్తిపోయొచ్చు. మిడ్ మానేరు నుంచే నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు. మిడ్ మానేరు దాదాపు మీకు ఏమంటారు, మంచి ఎత్తులోనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరంలో ఎల్లంపల్లి అన్నది 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ అన్నది 148-150 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చేయాల్సి వచ్చేది, 148 నుంచి 100 మీటర్ల, సారీ 148 దగ్గర ఎల్లంపల్లి ఉంటుంది. సారీ మళ్ళీ నేను చెప్తున్నా, 100 మీటర్ల దగ్గర కన్నెపల్లి ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ 100 మీటర్లు, 148 దగ్గర ఎల్లంపల్లి. అట్లాగే మిడ్ మానేరు ఇంకా ఎత్తులో ఉంటుంది. సో ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి,
మిడ్ మానేర్ నుంచే ఎల్ఎండి నుంచే అక్కడే వాటర్ అవైలబిలిటీ ఉంటే మల్లన్న సాగర్ కో లేదా రంగనాయక సాగర్ కో నీటిని తరలించడానికి ఎల్లంపల్లి నుంచో కన్నెపల్లి నుంచో అవసరం లేదు. వర్షాలు బాగా పడ్డాయి, మిడ్ మానేర్ ఎల్ఎండి నుంచే మనం నీటిని లిఫ్ట్ చేసి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు ఇవన్నీ కూడా నింపొచ్చు. బట్ వర్షాలు ఒక మోడరేట్ గా పడ్డ సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఎల్లంపల్లి ఎంత 148 మీటర్ల దగ్గర ఎల్లంపల్లి ఉంటుంది. 100 మీటర్ల దగ్గర కాళేశ్వరం దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంటుంది. సో 3 రకాలుగా దీన్ని డిజైన్ చేయబడ్డది. ఇప్పుడు ఇంతవరకు ఈ 2 అవసరాలు పడ్డాయి. ఒక్కో సీజన్ లో అసలు డైరెక్ట్ గా మిడ్ మానేర్ నుంచి ఎత్తిపోసారు నీళ్లు, ఇంకో సీజన్ లో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయేశారు. నేను చెప్పాను ఇంతకుముందు సర్కమస్టెన్స్ ఏంది, కన్నెపల్లి నుంచి అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత వర్షాలు బాగవడంతో ఎల్లంపల్లికి ఫ్లడ్ వచ్చింది. దాంతో ఈ ఎత్తిపోసిన నీళ్లను మళ్ళా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఎత్తిపోసిన నీళ్లను ఎందుకన్నా అంటే ఎత్తిపోసిన నీళ్లు వెరీ వెరీ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే నీటిని ఈ ఎత్తిపోయడానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, ఇప్పుడు విద్యుత్ శాఖకు 22,000 కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్ శాఖకు ఇరిగేషన్ మినిస్ట్రీ బాకీ పడ్డది. ఇదంతా కూడా కాళేశ్వరం బిల్లే. ఓన్లీ నార్థన్ పవర్ డిస్కమ్ లిమిటెడ్ 22,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. అదేంటంటే కాళేశ్వరం కరెంటు బిల్లు. సో ఈ ఎత్తిపోయడానికి ఇప్పుడు అదే మీకు మిడ్ మానేర్ నుంచే ఎత్తిపోయాలనుకోండి, 100 మీటర్ల నుంచో 148 నుంచో అవసరం పడదు కదా. మిడ్ మానేర్ ఎంత ఉంటుంది ఎఫ్ఆర్ఎల్? బహుశా 300 అనుకుంటా. లెట్ మీ చెక్. దగ్గర 300 లో ఉంటుంది. అదే 148 దగ్గర ఎత్తిపోయాలనుకోండి, ఇంకొంచెం తక్కువ మీటర్ల పరిధిలో ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అదే 100 మీటర్ల దగ్గర అంటే ఇంకెక్కువ పవర్ బిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే గనక ఈ మేడిగడ్డ అన్నది ఎన్ని మీటర్ల దగ్గర, 100 మీటర్ల దగ్గర ఉంటుంది. అన్నారం 121 మీటర్ల దగ్గర ఉంటుంది. సుందిల్లా 132 మీటర్ల దగ్గర ఉంటుంది. ఎల్లంపల్లి 148. సో 100 మీటర్ల దగ్గర నుంచి ఒకవేళ మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి దాకా ఇన్ని పంప్ హౌస్లు, మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి, అన్నారం, సుందిల బ్యారేజ్ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి దగ్గర ఎత్తిపోయాలి. ఎత్తిపోసిన తర్వాత మిడ్ మానేర్ ఎఫ్ఆర్ఎల్ 320 మీటర్స్, ఎల్లంపల్లి ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్స్. సో వర్షాలు బాగా పడ్డ రోజు 320 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు ఎత్తిపోస్తాం. కొండపోచమ్మ సాగర్ ఈజ్ హైయెస్ట్ పాయింట్. కొండపోచమ్మ సాగర్ 624 మీటర్లు. సో 320 మీటర్ల నుంచి నీళ్లను ఎత్తిపోసి 624 మీటర్లకి పోస్తాం. అప్పుడు ఎన్ని మీటర్లు అవసరం అవుతుంది? 300 మీటర్స్ దగ్గర 304 మీటర్స్ ఎత్తిపోయాలి. దీనికి అయ్యే కరెంట్ బిల్ ఒకటి. కానీ 100 మీటర్ల దగ్గర నుంచి అంటే మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయాలంటే 514 మీటర్స్ దాదాపు ఎత్తిపోయాలి. సో కరెంట్ బిల్ ఎక్కువ అవుద్ది కదా అప్పుడు మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తిపోయాలంటే. అదే మిడ్ మానేర్ దగ్గర ఎత్తిపోయాలంటే తక్కువ కరెంట్ బిల్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు మిడ్ మానేర్లో వాటర్ లేవు, ఎల్లంపల్లిలో వాటర్ లేవు, కాబట్టి మేడిగడ్డ దగ్గర నుంచి కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ కుంగినా సరే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎత్తిపోయొచ్చు. దీనికి మేడిగడ్డ కుంగిపోయింది, స్టోరేజ్ చేయరాదు, వాటర్ స్టోరేజ్ చేయరాదు, వదిలిపెట్టాలి. కానీ ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అట్లా ఎత్తిపోస్తే ప్రాబ్లం అవుతుంది, మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు ప్రాబ్లం రావచ్చు, పంపులు పాడు కావచ్చు అని గవర్నమెంట్ అంటారు. ఇవాళ జగదీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏంటంటే పంపులు పాడైతే ఇప్పుడు ఎత్తిపోస్తే మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే డిజైన్ చేసిన క్రిటికల్ సిచ్యువేషన్ ఉందో ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఇవాళ వచ్చింది. ఏంది? వర్షాలు లేవు జూలై 6వ తారీఖు వరకు, నాట్లు ఎక్కడా పడలేదు. బీఆర్ఎస్ ఏమంటుంది, మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ ఎత్తిపోసి ముందు కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి తర్వాత మిడ్ మానేరు తర్వాత అనంతగిరి నుంచి ఇమాంబాద్, ఆ తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ హైయెస్ట్ పాయింట్.
సో అక్కడి వరకు కూడా ఎత్తిపోయండి అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది, ఎత్తిపోస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయాలు పక్కన పెడితే రైతులు ముఖ్యం ఒకటి. రెండవది రైతులు ముఖ్యమే, కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా ముఖ్యమే. అంటే రైతుకు మేము ఎంతకైనా నీరిస్తామని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా సబ్సిడీలు ఇస్తాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఎక్కడైనా రైతులకు సబ్సిడీ, యూరియా అయినా సబ్సిడీ, మిగతా అయినా సబ్సిడీ. సబ్సిడీ లేని రైతు బతకలేడు బాబు. అయితే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఒకవేళ లిఫ్ట్ చేసిన వాటర్తో నేనేం చెప్తానంటే డెఫినెట్గా రైతు కోసం ప్రభుత్వాలు ఏమైనా చేయాలి. ఎందుకంటే రైతు లేకపోతే తిండి లేదు మనకు. తిండికైతే దానికి వెలగట్టలేం కదా. సో ఈ తిండికి సంబంధించి మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు వరి ఉంది, విపరీతమైన ప్రొడక్షన్ ఉంది వరి. ఇంకా మనకు మొన్న ఈ దొడ్డు బియ్యం అయితే మనకు అవసరం ఉన్న దానికంటే 7 రెట్లు ఎక్కువ పండించారు. ప్యాడీకి సంబంధించి ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో కూడా చాలా నిల్వ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఇది ఆన్ చేయాల్సిందే. కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకి రెండో పంట పక్కన పెట్టండి, ఖరీఫ్ సంబంధించి జూలై 6 వచ్చింది కాబట్టి ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాల్సిందే. రైతులకి నాట్ల కోసమైనా నీళ్ళు ఇవ్వాల్సిందే. నీళ్ళు ఇచ్చి ప్రభుత్వం ఏం చేయాలంటే దీనిలో మళ్ళా వరి పండిస్తే ప్రాబ్లం. ఎందుకు వరి పండించు అని నేను ఎందుకంటా అంటే నువ్వు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చి 30,000 పంట పండిస్తే మళ్ళా రైతుకు వచ్చేది 30,000. ఆ 30,000 మళ్ళీ ప్రభుత్వమే కొనాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటుందో ఎంతో మనకు తెలియదు కదా. సో ఆ 50,000 విద్యుత్కు చాలా ఖర్చు అవుద్ది. ఎందుకు విద్యుత్ ఖర్చు అవుద్ది? 100 మీటర్ల నుంచి ఎత్తిపోసి దాదాపు 624 మీటర్లకు ఎత్తిపోయారు. సో దానికి విద్యుత్ ఖర్చు అవుద్ది. మాట్లాడదాం. మనతో పాటు ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో మనం చూస్తున్నాం అధికార ప్రతిపక్షాలు, మీరు కూడా ప్రతిపక్షం అనుకోండి, బట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దీని గురించి కొట్లాడుతున్నాయి. ఏమంటారు సార్, ఏం చేయాలి? కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలా వద్దా? లేకపోతే అది ఆన్ చేస్తే రైతుకి లాభమా? లేదా ప్రభుత్వం అంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది, అది ఆన్ చేస్తే గనక అసలు ప్రాజెక్టే పనికి రాకుండా పోయే అవకాశం ఉంది, పంపులు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది అంటున్నారు. నేను ఏ ప్రభుత్వాన్నో లేకపోతే ఏ ప్రతిపక్షాన్నో ప్రశ్నించడానికి కదా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న ఏంటంటే అర్థం చేసుకోమని కోరుతున్నా. యావత్ తెలంగాణ ప్రజానీకానికి కూడా మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎల్నినో అని చెప్పి జూన్ మాసంలో వర్షాలు పడి ఇవాళ మంచి పంటలతో కలకలలాడాల్సినటువంటి తెలంగాణ జూలై ఇవాళ 6th వచ్చినప్పటికి కూడా ఇప్పటికి వర్షాలు లేవు. శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తూనే ఉన్నారు. తాగే నీళ్ళ కష్టమచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ లో కూడా తాగే నీళ్ళ కష్టం ఉన్నది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం పిల్లలు కూలిపోయినాయి, కారకులు ఎవరు, వాళ్ళని ఎవరు జైల్లో పెట్టాలి, అదొక ఆస్పెక్ట్. నేను దాంట్లో పోతలేదు. కానీ ఇవాళ నాకు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ గురించి కానీ, లక్ష్మీ బ్యారేజ్ గురించి కానీ సంపూర్ణంగా తెలుసు నాకు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక లక్ష్మీ బ్యారేజ్ మాత్రమే కాదు, అక్కడ అన్నారం ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన సుందిల్లో ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన మాకు శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మొత్తం హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మనకు మిడిమాని నిండే ఆస్కారం ఉంది. మిడిమాని నిండితే ఎల్ఎండికి వచ్చే ఆస్కారం ఉంది. ఇంకా డ్రాట్ ఎక్కువై నీళ్లు ఎక్కువ ఉంది కనుక మనం చేయదలుచుకుంటే ఎస్ఆర్ఎస్ కూడా నీళ్లు పోయేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ మిడిమానే తర్వాత కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఈ కన్నెపల్లి పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, కన్నెపల్లి పంప్ హౌస్లు కూడా గతంలో కూలిపోయిన మాట వాస్తవం, అదంతా రిపేర్ అయి ఉన్నాయి. ఇప్పుడు బేసియాలకు పోకుండా వాళ్ళ ఈ విమర్శలకు పోకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతాంగానికి బావిలలో నీళ్లు కావాలన్నా, ఇప్పుడు పశువులకో గొడ్డుకో గోదకో నీళ్లు కావాలన్నా ఇవాళ దీని ద్వారా నింపుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ మొత్తం
ఈ గోదావరి కంటే కూడా ప్రాణహితలోనే నీళ్లు ఉంటాయి. ఎండాకాలంలో కూడా ప్రాణహిత నీళ్లు వస్తాయి. ద బ్యూటీ ఆఫ్ ప్రాణహిత ఇస్ దట్. కాబట్టి ఈ ప్రాణహిత కలిసిన కిందనే ఈ పంపులు ఉంటాయి. కాబట్టి నేరుగా వచ్చే నీళ్ళంతా ఈ కన్నెపల్లి పంపులకు వస్తాయి. కాబట్టి బ్యారేజ్ అక్కడ లేకుండా, లక్ష్మీ బ్యారేజ్ అక్కడ లేకుండానే, నిల్వ అక్కడ లేకుండానే ఈ నీళ్లు పంపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళని అన్నారంలో ఎత్తిపోసి అన్నారం ద్వారా మనకు సుందిల్ల ద్వారా మనకు శ్రీపాదకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ వచ్చిన ఇప్పుడు 90,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయని అయితే చెప్తున్నారో, ఆ 90,000 క్యూసెక్లలో మనకు అవసరమే కేవలం 24,000 క్యూసెక్సే. కాబట్టి ఒక టీఎంసీ అంటే 12,000 క్యూసెక్లు. కాబట్టి మనకు 2 టీఎంసీ కెపాసిటీ పంపు చేసే కెపాసిటీ. కాబట్టి 24,000 క్యూసెక్లు వస్తే మనకు సరిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి పంపు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కింద దేవాదులం ఉంది. దేవాదుల ప్రాజెక్టు మీకు తెలుసు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని లక్షల ఎకరాల నీళ్ళు అయితే ఇస్తా ఉందో వరంగల్కి, చేరియాల దాకా, దానికి కూడా బరాజు లేదు. ఈ గోదావరి నదిలో పారేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో అంటే అది దాని కింద ఉంటది. కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాత ఉంటది. కాబట్టి దేవాదుల ఆ దేవాదుల దగ్గర కూడా వచ్చే ఆ నీళ్లను ఇక్కడ కాలువ తవ్వి కొంత లొంద ప్రాంతంలో మోటార్లు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి పంపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాకు దాని మీద, ఎందుకంటే నేను సంవత్సరాల తరబడి అక్కడ ఉన్నవాడిని కాబట్టి, పనిచేసేవాడిని కాబట్టి, దీని ద్వారా వచ్చే నీళ్ల ప్రయోజనం ఏందో ఇలా నల్లగొండ రైతాంగానికి, వరంగల్ రైతాంగానికి, కరీంనగర్ రైతాంగానికి తెలుసు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఎల్నినో వచ్చింది కాబట్టి ఇలా రేపు తాగే నీళ్ళకు కూడా కష్టమండే ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, గొడ్డుకు గోదకు కష్టమైన ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడు 90,000 క్యూసెక్లు ఏదైతే వస్తుందో వెంటనే లిఫ్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వీళ్ళు చెప్తున్నారు టెక్నికల్ గా ఈ నీళ్లు లిఫ్ట్ చేయడం ద్వారా లక్ష్మీ బరాలకు సంబంధం లేదు. నీళ్లు లిఫ్ట్ చేస్తే చక్కగా పోయి అన్నారం పడితే తప్ప అన్నారం బ్యారేజ్ లో అవసరమైతే అక్కడ కూడా లీకేజ్ ఉన్నాయని వీళ్ళు అంటే టెక్నికల్ గా స్టార్ట్ చేయకు. ఈ పోషన్ నీళ్లు వెంటనే ఎత్తిపోసుకోండి. శ్రీపాద ప్రాజెక్టు అయితే మీకు సేఫ్ కాంగ్రెస్ పార్టీ. విమర్శలకు పోకుండా మీ పిట్ట పురాణాలకు పక్కకు పెట్టి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఎన్డీఎస్ఏ పేరు చెప్తున్నారు ఈటెల రాజేందర్ గారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చెప్పింది అక్కడ నీళ్లు స్టోర్ చేయొద్దు, అన్నారం సుందిల్లో కూడా సేఫ్ కాదు అంటున్నారు. నేను ఒక మాట, అందుకనే మళ్ళీ చెప్తున్నా, నేను అన్నారంలో స్టోర్ చేయమని చెప్తున్నాను. నేను ఇక్కడ కూడా స్టోర్ చేయమని చెప్తున్నాను సుందిల్లో. నేను డైరెక్ట్ గా పడ్డట్టుగా ఎల్లంపల్లి ఎత్తిపోయండి. ఇవి మనకు స్టోర్ చేసేది కాదు. ఇవి ఎల్లంపల్లి నుంచి మనకు మొత్తం పని మొదలైంది. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్ళ సుక్కలే మిడిమానకి పోయేటువంటి ఆస్కారం ఉంది. అక్కడి నుంచి వెళ్ళి ఎల్లండికి పోయేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ మిడిమాన నుంచి మళ్ళీ అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ పోయే ఆస్కారం ఉంది. ఇవాళ జోన్, ఇలా కాజీపేట అయితే రైళ్లకు ఒక జోన్ ఉంటుందో, ఇవాళ మొత్తం తెలంగాణకు కూడా, ఉత్తర తెలంగాణకి నీళ్ల జోన్ మిడిమానని గుర్తుపెట్టుకోండి. మిడిమానేరు గోదావరి మీద శ్రీపాద ప్రాజెక్ట్ ఎట్లనో ఇలా మిడిమానేరు కూడా అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మాకు చూసి ఉన్నోళ్ళమండి, మేము చేసి ఉన్నోళ్ళం, వట్టిగా మాట్లాడడం కాదు. ఇవాళ దేశాలకు పక్క పెట్టి టెక్నికాలిటీస్, ఈ పిచ్చి మాటలు, వాళ్ళేం చెప్పిండ్రు వీళ్ళేం చెప్పిండ్రు, ఈ మాటలు చెప్పి తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టకండి, తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టకండి, మీ దిక్కుమాల రాజకీయాల కోసం ఈ డ్రామా ఆడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే సరే, ఇప్పుడు ఒక మాట, గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ వచ్చాయి, మళ్ళీ వర్షాలు పడ్డాయి, లేట్ గా పడ్డాయి వర్షాలు. సో ఈసారి కూడా అట్లా అవుతాయి. ఇక్కడ ఇష్యూ, ఇక్కడ ఎందుకు ఇంత తల్లాట, ఎందుకు ఇంత నేను ఇంటర్ఫేర్ అవుతున్నా, ఇది కాళేశ్వరం మాట్లాడగానే నాకు తెలిసి ఎట్లా మాట్లాడతారో. కానీ ఎన్నో వచ్చింది, కరువు ఏర్పడ్డది, ఇప్పటికీ నీళ్ళు లేవు, దయచేసి అర్థం చేసుకోండి. అంటే మీరు అర్థమైంది, కాళేశ్వరం మీద మీరు మాట్లాడితే మళ్ళీ మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారని అంటారు, అంతే కదా? నాకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారని బయట వాళ్ళు అంటారు, కానీ అట్లా కాకుండా మీరు రైతుల పక్షం గురించి దానికి కూడా గవర్నమెంట్ సపోర్టింగ్ అవర్ ఫార్మర్స్. తెలంగాణ రైతాంగం పట్ల మాట్లాడుతున్నా నేను. నేనేంటంటే తెలంగాణకు ప్రాణ ప్రధాని గోదావరి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులే. కాబట్టి ఇవాళ తెలంగాణకు దిక్కే ప్రాణహిత నీళ్లు. కాబట్టి దయచేసి చెలగాటం ఆడే ప్రయత్నం చేద్దని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప దాంట్లో కూడా రాజకీయాలు చేసి ఇవాళ డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. కాదు నేను చెప్పేది ఏంటంటే,
మీరు ఇట్లా అంటే బీఆర్ఎస్ సపోర్ట్ అని అంటారు, అయినా ఆ రిస్క్ కి సిద్ధపడి కూడా రైతుల గురించి మీరు ఆన్ చేయమని అంటున్నారు, అంతే కదా? తప్పకుండా ఎందుకంటే వెంటనే అంటారు కదా మీరు కాళేశ్వరం మిమ్మల్ని పిలిచింది కాబట్టి. చెప్తున్నా, ఇవాళ లక్ష్మీ బరాజ్ ఇవాళ పిల్లలు కుంగిపోయిన సుఖ నీళ్ళు అక్కడ ఆపాల్సి అక్కర్లేదు. దానికి సంబంధం లేకుండానే దేవాదులు ఎట్లయితే సుఖ నీరు వస్తే పంపులకే వచ్చి మనం లిఫ్ట్ చేసుకుంటున్నామో, కన్నెపల్లి పంప్ హౌస్లో కూడా గడ్డ నీళ్లు వస్తాయి, డౌన్లు ఉంటాయి, ఇది చాలా లోతులు ఉంటాయి. అక్కడ తీసిన నీళ్లు చక్కగా పోయి అన్నారంలో పడతాయి. అన్నారంలో కూడా స్టోర్ చేయాల్సి అక్కర్లేదు. వీళ్ళు ఒకవేళ వీళ్ళు టెక్నికల్ గా మాట్లాడితే అక్కడ పడ్డ నీళ్లు పడ్డట్టుగా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అవి పోయి మళ్ళీ సుందిల్లో పడతాయి. సుందిల్లో కూడా స్టోర్ చేసుకునే అక్కర్లేదని అంటున్నా. సుందిల తర్వాత శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది. శ్రీపాద ప్రాజెక్ట్ అయితే వాళ్ళు కట్టిన సేఫ్ ఉందంటారు కదా, అక్కడికి పంపు చేసుకో, అక్కడ స్టోర్ చేసుకో. శ్రీపాద ప్రాజెక్ట్ కెపాసిటీ 24 TMC. ఇవాళ మిడిమానేర్ కెపాసిటీ 24-25 TMCలు. ఇవాళ మా LMD కెపాసిటీ 24 TMCలు. ఈ మూడు కనుక నిండి ఉండితే ఇవాళ ఉత్తర తెలంగాణ కలిసి ఒక పంటగా నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటది. ఓకే ఓకే బహుశా ప్రభుత్వం మరి సెప్టెంబర్ వరకు వెయిట్ చేసి అప్పుడు లిఫ్ట్ చేస్తే అప్పుడు ఆ నెల రోజుల్లో కూడా ఒక 60-70 TMC లిఫ్ట్ చేయొచ్చు కదా, 2 TMCలు చొప్పున సెప్టెంబర్ అక్టోబర్ లో. మనకి ఒక మాట చెప్పన్నా భరత్ గారు, ఏం ఆర్గ్యుమెంట్ ఇది నాకు అర్థం కాదు. ఇది నేను ఒక మాట, అసలు మనకు పైన ఇప్పుడు నేను చెప్తున్నా 75 TMCలు అండి. ఈ 75 TMCలు కాకుండా నీళ్లు వదిలిపెడితే చెర్లలో నింపుకోవడానికి ఇంకో 15-20 TMCలు కావాలి. ఓకే ఓకే అక్కడి నుంచి మళ్ళీ మీకు తెలియదు కాదు, మీకు కొండపోచమ్మ సాగరా తీసుకపోవచ్చు, సరే తీసుకపోతా వాళ్ళు మీ ఇష్టం. కానీ అట్లీస్ట్ కొందరైనా గ్యారెంటీ ఉండని. హైదరాబాద్ ప్రజానీకానికి తాగే నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్లంపల్లి నిండా మాత్రం నీళ్లు ఉండాలి. అవును. నువ్వు కరీంనగర్ వాసులకు, వరంగల్ వాసులకు, నల్గొండ వాసులకి పంట పొలం నీళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ అట్లీస్ట్ 1.5 కోట్ల మంది ఉండి ఇంకో 50 లక్షల మంది ఎవ్రీడే వచ్చిపోతుంటారు. 2 కోట్ల ప్రజానీకానికి నీళ్ళు లేకపోతే ఎట్లుంటే చెప్పండి. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, నేను మల్కారి ఎంపీగా ఉన్నా, నేను నాకు తెలిసి నీళ్ళ బాధ ఏందో. ఇవాళ బోర్లు వేస్తున్నాం మేము. నేను ఇవాళ ఎంపీ అయిన తర్వాత ఒక 100 బోర్లు వేయించినండి. గది ఇక్కడ సృష్టి ఉంది. ఓకే 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 సో దీనికి ఒకటే మార్గం, ఇప్పుడు కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయడం. బట్ ఒకటే, ఇప్పుడు 22,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాకీ ఉంది సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్ కి, ఈ కాళేశ్వరం సంబంధించే. ఇప్పుడు చర్చ నేను ఎక్కడ పెడతా నీకు కరెంట్. నేను ఒక మాట చెప్పాను అండి, మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేరియాల, జనగామ ఈ ప్రాంతాలలో ఒక్క తడి 2 తళ్ళ కోసం ఎదురు చూసిండ్రు. ఓకే, ఇప్పుడు ఇవి మనకు మొత్తంగానే కరువు ఉన్నప్పుడు మొత్తమే దీని మీద పంట పండియాలని చెప్పి మేము కూడా అంటలేమండి. అవును, మేము అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా నేను, అట్లీస్ట్ వర్షాకాలంలో కొంత వర్షాలు పడతాయి కాబట్టి దానికి తోడుగా ఒక తడో 2 తళ్ళకో నీళ్ళు అందకపోతే ఇస్తే ఆ పంట చేతికి వస్తుంది. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, తెలంగాణ రైతులు ఎట్లుంటారో చెప్తాను. ఈ వర్షాలు పడి లాస్ట్ పొట్టగా వచ్చేటప్పుడు, ఈనినప్పుడు ఆ నీళ్లు లేకపోతే రైతు ఆ పంట విలువ 30,000 రూపాయలు అయినా కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు. 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు. లక్షల రూపాయలు పెట్టి పైపులు తెచ్చుకుంటాడు. ఆ 30,000 పంటను కాపాడడానికి రైతు ఎట్లా చూస్తాడంటే డబ్బుల కోసం చూడడు రైతు. 3 లక్షల 4 లక్షల డబ్బుల కోసం చూడరు. లాభమా నష్టమా చూడరు. లాభమా నష్టమా అని కనుక రైతు చూస్తే ఇవాళ మనకు బోధన గుర్తుపెట్టుకోండి. ఓ రైస్ మిల్లర్ లాగానో, ఓ ఆయిల్ మిల్ లాగానో, ఓ కంపెనీ లాగానో పెట్టుబడి గింత, డిప్రిసియేషన్ గింత, లాభం గింత ఇట్లా చూస్తే రైతు బతకడండి. రైతు ఎప్పుడు కూడా తన కళ్ళ ముందు తన పండించిన పంట ఎండిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే 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 అందువల్ల మీరు 22,000 రూపాయలు బకాయి గివి కాదు కదా, అట్లీస్ట్ తాగే నీళ్ళ కన్నా గ్యారంటీ ఇవ్వు. తాగే నీళ్ళ కోసం గ్యారంటీ ఇవ్వు. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు హుజురాబాద్ లో కానీ, లేకపోతే గతంలో లాగా తెలంగాణలో బావుల మీద, బోర్ల మీద తాగే నీళ్ళకి తెలియదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అన్ని వాటర్ స్కీములు ఇవాళ పెద్ద ప్రాజెక్టుల మీద ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో SRSP లో ఉన్న నీళ్ళు ఇలా కరీంనగర్ వాళ్ళు తాగుతారు, ఎక్కడో కరీంనగర్ లో ఉన్న నీళ్ళు ఇలా నల్లగొండ వాళ్ళు తాగుతారు. కాబట్టి దయచేసి మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్టుల మీద తాగే నీళ్ళు ఆధారపడి ఉంది. కాబట్టి ఇన్ని కోట్ల మందికి తాగే నీళ్ళ కోసం రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం, లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 1 కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేయాలి, 1 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ బాయిలు తవ్వేయాలి. అదెంత పెద్ద న్యూస్ అయితే చెప్పండి. ఓకే ఓకే సార్, అయితే ఒకటి ఇక్కడ ఈ
మీ ఉద్దేశంలో లేకపోతే మీకున్న సమాచారం మేరకు హుజురాబాద్ కానీ లేకపోతే మిగతా రూరల్ తెలంగాణలో ఎంత మేరకు నాట్లు పడ్డాయి ఇప్పటి వరకు జూలైలో? ఎక్కడన్నా మంచి వర్షాలు కురిసినట్టు ఉందా? లేకపోతే కొంచెం సౌత్ తెలంగాణ పర్లేదు, నల్గొండ, బట్ నార్త్ తెలంగాణ అయితే అసలు బాగాలేదు సిచ్యువేషన్ గోదావరి బెల్ట్ లో. నిన్ననే పోయొచ్చిన హైదరాబాద్ కి, ఎక్కడికి పోయినా బిడ్డ నార్లు పోసుకున్నాం. ఒకవేళ కనుక వర్షాలు పడకపోతే ఈ బావులు మేము ఎంత వరేసుకోవాలో, ఇప్పుడు 4 ఎకరాల నోడు 1 ఎకరం వేసుకుంటాడు, 2 ఎకరాల నోడు 1 ఎకరం వేసుకుంటాడు. వర్షాలు పడితేనేమో ఈ బోర్లు ఈ బావులు ఎంత దుఃఖం వచ్చే పరిస్థితి అంటే, ఎస్ఆర్ఎస్పి ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర తెలంగాణలో మళ్ళా బోర్లు లేకుండా బాయిలు లేకుండా వ్యవసాయం లేదు. ఎందుకంటే ఆ పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంపూర్ణంగా నిలిస్తే విశ్వాసం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 1 టీఎంసీ వాటర్ 3,500 ఎకరాలు నిలిస్తే తెలంగాణలో ఇవాళ సెమీ క్రాప్స్ అని చెప్పి ఈ మెట్ట పంటలు అని చెప్పి 1 టీఎంసీ నీళ్ళకు 12,000-13,000 ఎకరాలకు నిర్మించిందండి, డిజైన్ చేసిందండి. అందువల్ల రైతులే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నప్పటికీ కూడా ఈ పని చేసింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది లింక్ అయిన తర్వాత 2 సార్లు నిండే ఆస్కారం ఉంది కాబట్టి ఎల్ఎండి ఇంకా పైన ఇంకొక 50 టీఎంసీ నీళ్లు 2 సార్లు నిండితే కెపాసిటీ ఉంది కాబట్టి కొంత గ్యారంటీ ఏర్పడింది. దాని ద్వారా ఇలా బాయిల అవసరం లేకుండా బోర్ల అవసరం లేకుండా వాస్తవం పంటలు పడిన వాస్తవం దాని చరిత్ర మర్చిపోదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కరీంనగర్ లో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలుసు DBM 86 లో చివరి ప్రాంతానికి నీళ్లు పోలేదు, నాకు తెలుసు DBM 16 లో చివరి ప్రాంతానికి నీళ్లు పోలేదు. ఇలా మా మొత్తం 25 సంవత్సరాల చరిత్రలో మా సూప్ అంతా కూడా, మా ఆడటం అంతా కూడా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు పారించడానికి ఉండేదండి. అది ఉత్తర తెలంగాణ దృష్టి వాళ్ళు తెలవాలా అండి వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు కోసం మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో ఈటల రాజేందర్ గారు అయితే చెప్తున్నారు, రత్న ఖచ్చితంగా ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు డెఫినెట్ గా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ టు ది ఏంటంటారు మిగతా పంప్ హౌస్లకి లేకపోతే అన్నారం సుందిల్ల ప్రాజెక్టులకి ఇబ్బంది లేకపోతే, ఎట్ ది సేమ్ టైం ఈ ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం నీళ్ళు ఇచ్చినప్పుడు రైతులకు కూడా ఎటువంటి పంటలు వేయాలో మంచి గిట్టుబాటు వచ్చేవి, వచ్చే పంటలు వేసే విధంగా కూడా డైరెక్షన్ ఇవ్వాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. మీ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, చెక్-ఇన్ కావాలి, ఒక 5 minutes మాట్లాడతాను ఎందుకంటే టైం అయింది, ఫ్లైట్ టైం. ఓకే సార్, ఓకే చెప్పండి. ఎస్. సో నిన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళారు, ధర్నా చేశారు బలవంతంగా. అయినా మేము 50,000 మందితో అయినా మేము చేస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆపరేట్ చేస్తామని అంటున్నారు. అయితే నాకు ఇవాళ జూలై 6 ప్రభుత్వం గతంలో ఆన్ చేసింది కన్నెపల్లి పంప్ హౌస్ ను ఇట్లా వర్షాలు లేకపోతే, కానీ మళ్ళీ వాటర్ వచ్చేది మళ్ళీ రివర్స్ సముద్రంలోకి వదలాల్సి వచ్చింది గతంలో ఎల్లంపల్లి నుంచి. ప్లస్ ఎస్ఆర్ఎస్పి కూడా అప్పుడు రివర్స్ పంపింగ్ అన్నారు, అది రివర్స్ పంపింగ్ చేసినలోనే మళ్ళీ వర్షాలు పడ్డాయి. సో ఇది రైట్ టైమా? జూలైయా లేకపోతే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు లిఫ్ట్ చేస్తే? ఎందుకంటే మేడిగడ్డలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కూడా వాటర్ ఉంటాయి కదా. భరత్ గారు, ఈసారి ఎల్లినో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. రెండవది ఏంటంటే ఈసారి వర్షాలు రావు. పోయినసారి నన్ను అందరు ట్రోల్ చేశారు ఒక మాట అన్నందుకు. అవును, పోయినసారి కూడా వర్షాలు రావన్నారు కానీ వచ్చింది. ఈసారి తెలుస్తుంది కదా, ఈసారి తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పటికే మాకు ఎంతో వర్షం పడాల్సి ఉన్నది, ఇప్పటి వరకు చెరువులు కుంటలు అన్ని నిండాల్సి ఉన్నది. ఇవాళ జూలై మొదటి వారం అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ కుంటలో ఏ చెరువుల్లో నీళ్లు లేవు. రెండవది ఏంటంటే భూగర్భ జలాలు ఇప్పటికే చాలా అడుగంటిపోయి ఉన్నాయి. ఇదివరకంటే కాళేశ్వరంలో పంపులు ఆన్ చేయకపోయినా కూడా భూగర్భ జలాల ద్వారా పంటలు పండినాయి. ఇప్పుడు మనం సీరియస్ గా తీసుకోవాల్సింది రైతులు కాదు, వ్యవసాయం కాదండి. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి గాని ఎన్ రూట్ లో ఉన్న మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు నీళ్లు అందాల్సిన పరిస్థితి, ఇదంతా కూడా చాలా సీరియస్ అంశం. ఎందుకంటే వాటర్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్,
ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేదు హైదరాబాద్ లో, ఇప్పటికి కూడా ట్యాంకర్స్ వల్ల నీళ్లు తెచ్చుకొని వాడుకుంటున్నారు. ఇంకా 4 రోజులు పరిశ్రమలు కూడా బంద్ పెట్టాల్సి వస్తుంది నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో. ఈ ఎల్నినో వల్ల ఈ సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా ఆ డెల్టా భూముల కోసం పోలవరం ఇంకా రెడీ కాలేదు కాబట్టి మేడిగడ్డ నుంచి దేవాదుల నుంచి లిఫ్ట్ చేయకుండా నీళ్ళన్నీ కూడా డెల్టాకు పంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈశాన్య ఋతుపవనాలు వాళ్ళకి శబరి గానీ ఇంద్రావతిలో గానీ నీళ్లు రావాలంటే గోదావరి జిల్లాలల్లో వాళ్ళకి సెప్టెంబర్ నుంచి వరదలు వస్తాయి. ఈ సెప్టెంబర్ దాకా తెలంగాణను బలి చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైండు. నేను చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఒక్క ద్రోహి చేయబట్టి వాళ్ళ 4.5 కోట్ల మంది ప్రజల అవస్థలకు గురయ్యే పరిస్థితి వస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ 30 తెలంగాణకు గోదావరి నీళ్లే దిక్కు. హైదరాబాద్ లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లతోనే ఈసారి ఇవ్వాల్సిన పరిస్థితి. కృష్ణాలో నీళ్లు కూడా లేవు, అడుగంటిపోయిన రిజర్వాయర్లన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం గోదావరిలో నీళ్ళన్నింటినీ కూడా డెల్టాకు దారాదత్తం చేయడం కోసం ఇవాళ పంపులు ఆన్ చేయడం లేదు. చెప్తాను అంశము. ఈ ఇందాక రాజేంద్ర గారు కూడా చెప్పారు, 17 లక్షల క్యూసెక్కులు 2001లో ఇదే అన్నారం వెళ్ళిపోయినాయి. ఆ పైపింగ్ ఎఫెక్ట్ ఏం లేదు అక్కడ, కేవలం లీకేజెస్ అవి 2020లోనే నోటీస్ చేశారు. 20లో నోటీస్ చేసిన తర్వాత 21లో 17 లక్షల క్యూసెక్కులు పోయినాయి, ఏం కాలేదు డ్యామ్ కి. 23లో 13 లక్షల క్యూసెక్కులు వారాల తరబడిపోయినాయి, డ్యామ్ కి ఏం కాలే. అంటే రోజుకు 100 టీఎంసీలు పోయినా కూడా అన్నారానికి ఏం కాలే, సుందిళ్ళకి ఏం కాలే. కేవలం ఏంటంటే పోలవరం పూర్తయ్యేదాకా నీళ్లను ఆపే పరిస్థితి లేదు కాబట్టి డెల్టా రైతుల కోసం రేవంత్ రెడ్డి తెలంగాణను బలి చేయడానికి సిద్ధపడ్డాడు. రైతుల నోట్లో ఓట్లేసి గెలిపించి పదవి ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధపడ్డాడు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయకపోతే కన్నెపల్లి పంపులు ఆన్ చేయరు. అక్కడ 97.3 లెవెల్లో కనుక నీళ్లు వస్తే ఆ మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇవాళ 97 కంటే పైన ఇవాళ అక్కడ నీళ్లు పోతా ఉన్నాయి. ఏ మేడిగడ్డ అవసరం లేదు, స్టోరేజ్ అవసరం లేదు, పారే నీటిని ఎత్తిపోసుకోవడానికి పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ పంపుల సమస్య ఒకవేళ వచ్చినా కూడా 11 పంపులు ఉన్నాయి. ఒక పంపు మొరాయించినా 4 పంపులు మొరాయించినా కూడా ఆ పంపులను ఆన్ చేస్తే 1-2 పంపులన్నా చెడిపోకుండా ఉంటే అన్నారం నిండుతుంది. ఇవాళ మొత్తం అన్నారం నింపాలని కూడా ఎవరు అనట్లేదు. అన్నారం కెపాసిటీ 11 టీఎంసీలు అయినా కూడా ఒక 7 టీఎంసీలు ఉంటే అక్కడ లెవెల్ వస్తుంది, ఎత్తిపోసుకోవడానికి కావాల్సిన లెవెల్ అక్కడ వస్తుంది. సుందిలలో కూడా దాని కెపాసిటీ 10 టీఎంసీలు అయినా కూడా ఒక 4-5 టీఎంసీలు అక్కడ స్టోర్ చేస్తే ఎత్తిపోసుకోవడానికి అవకాశం వస్తుంది. సరే వరద వస్తే ఇడిచిపెడదాం, కానీ వరద రాకపోతే అందరికీ ఆరోగ్యం అంటే నీళ్లు లేక నానా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రిజర్వాయర్స్ అంటే భవిష్యత్ కోసం నింపుకుంటాం. వరద వచ్చినప్పుడు ఏమవుతుంది, రిజర్వాయర్లు కూడా ఒక్కోసారి పొంగి పొర్లి సముద్రంలో కలుస్తాయి. అంటే మనము టు బి సేఫ్ సైడ్ నీళ్ళని నింపుకోవాలనే సో ఉండాలి. కానీ పోలవరం కాలేదు కాబట్టి డెల్టా రైతులకు నీళ్లు ఉండే పేరుతోని 13 లక్షల 14 లక్షల ఎకరాల కోసం ఇలా తెలంగాణలో 30-40 లక్షల ఎకరాల పంటలు ఎండబెట్టడం కానీ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకురావడం కానీ రేవంత్ రెడ్డి తగదు. నేను ఆయనకు అడ్వైజ్ చేస్తున్నా. ఇవాళ రేపు భవిష్యత్తులో ఆయన ఏమన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఖచ్చితంగా పంపులు ఆన్ చేయాలి. ఇవాళ ఆన్ చేయకపోతే అది రాజకీయంగా బీఆర్ఎస్ కే లబ్ధి చేకూరుతుంది, రైతుల నోట్లో మట్టి పడుతుంది. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, మేము ఓటేసినందుకు మాకు సునాం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని. సో ఇది 2 రకాలుగా రేవంత్ రెడ్డికి నష్టం. మరి ఆంధ్ర వాళ్ళ కూడి అని చేస్తాడా, చంద్రబాబు రిపేర్ చేస్తా అని చెప్పారు కదా, రిపేర్ చేస్తా అని చెప్పారు, అప్పుడు మీరు స్వాగతించారు. భరత్ గారు, రిపేర్ చేయాలంటే నెలలు సంవత్సరాలు పట్టదు. 4 నెలల్లో రిపేర్ చేయడానికి 40 నెలలు అయింది కదా. మీరు రిపేర్ చేస్తామని నిర్ణయం తీసుకొని 2 నెలలు 3 నెలలు అయింది అంతే. ఎందుకు 2 నెలలు 3 నెలలు ఎందుకంటే అంటే కమిటీ ఎన్నడేశారు, 8 నెలల కింద వేశారు కమిటీ. కానీ ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఎస్ఏ ప్రకారం చేయరాదు, చేస్తే గిట్ట బాధ్యత వహిస్తుందో బీఆర్ఎస్ అంటున్నారు. అన్నారం సుందిల్లో రెడీగా లేవు అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందో రిపేర్ చేయొద్దని, లేకపోతే ఇప్పుడు రిపేర్లు అయిపోయినాయి. రిపేర్ కాదు, స్టోర్ చేయొద్దు వాటర్, లేకపోతే పంపులు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద జీటీవీ నుంచి అడగండి. ఎప్పుడు ఇచ్చిన ఎన్డీఎస్ఏ స్టోర్ చేయొద్దని 3 ఏళ్ల కింద చెప్పారు, 2.5 years కింద చెప్పారు. నాకు ఒళ్ళు మండుతున్నదండి. నేను అక్కడ ఉంటే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఏం చేసేవాడిని. ఆయన ఏమనుకుంటాను నాకు అర్థమైతే లేదు. తాను ఒక్కరి స్వార్థం కోసం గులాంగిరి చంద్రబాబు చేయడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతాడా, ఇవాళ ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తాడా? ఎన్డీఎస్ఏ అనేది బహానా అండి. ఎన్డీఎస్ఏ మన దగ్గర కూడా ఉంది కదా, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళని నిద్రపోతున్నారా, వాళ్ళు గడ్డి తింటున్నారా?
నేను అనేది ఇప్పుడు కాళేశ్వరంలో ఒకటో టీఎంసీ రోజుకు 2 టీఎంసీలు ఎత్తినంత మాత్రాన పోలవరంకి అంత పెద్ద లబ్ధి ఏముంది? లక్షల మీరు అన్నట్టు 90,000 టీఎంసీలు పోతున్నప్పుడు ఒక 2 టీఎంసీలు ఎత్తితే ఆంధ్రాకు పోయే వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు కదా, దానిలో చంద్రబాబుకి లబ్ధి ఏముంది? 2 టీఎంసీలు కదా మాక్సిమం. 90,000 టీఎంసీలు ఇప్పుడు పోతున్నాయి ఆల్రెడీ. మన ఎత్తిపోసుకునేది ఎంత? 24,000 క్యూసెక్కులు. 90,000 క్యూసెక్కులు పోతుంటే 24,000, మిగతా 66 కిందకే పోతాయి కదా. రోజు అంతే పోతాయి, మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇంకెక్కువనే పోతాయి. అంటే ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అయిన తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంటుంది వరద, పెరుగుతుంది. ఒక లైన్ తీసుకున్నది డెల్టా రైతుల కోసం, తెలంగాణను సర్వనాశనం చేయడానికి లైన్ తీసుకున్నది. వాళ్ళు ఇక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ కట్టుబడి ఉంటారు. వాళ్ళు 1 టీఎంసీ పోతుందా 2 టీఎంసీలు పోతుందా కాదు. ఇవాళ గోదావరి డెల్టా సౌభాగ్యమే ఇవాళ రేవంత్ రెడ్డి సౌభాగ్యం. చంద్రబాబు నాయుడు గులాంగిరి ఎంత చేస్తే మోడీ గారు అంతకాలం నాకు కొనసాగనిస్తారు. ఈ పనికిరాని పరిపాలనను ఎంత తొందరగా అంతం చేస్తే అంత మంచిది. బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లయితేనే మనకు గ్లాస్ మంచినీళ్ళు దొరికితే మన పిల్లలకు నీళ్లు తాగేయగలుగుతాం, రైతులకు కూడా పొలాలకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఏ కారణం లేదండి. నేను నీటిపారుదల మీద అవగాహన చెప్తున్నా. అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు, కేవలం పోలవరం పూర్తి కాలేదు కాబట్టి ఆ రిపేర్ చేయరు. ఆ రిపేర్ చేయనంత కాలం డెల్టాకు నీళ్లు ఇస్తూనే ఉంటారు, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూనే ఉంటారు భరత్ గారు. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు కేటీఆర్ ఒకటి అన్నారు ఏంటంటే, మేము 50,000 మందితో మేము ఆన్ చేస్తాం, మీరు ఆన్ చేయకపోతే. మీ ఉద్దేశంలో ప్రభుత్వం ఈ సీజన్ మొత్తం ఆన్ చేయదా? ఒకవేళ ఆన్ చేయకపోతే ప్రభుత్వానికి లాస్ కదా. మీరు అంటే కనుక రైతుల నుంచి అయినా తాగునీరైనా ఇబ్బంది పడుతుంది కదా. వాళ్ళు మాత్రం ఎందుకు అట్లా అఫోర్డ్ చేస్తారు? నేను సపోర్ట్ చేస్తున్నా. టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. బీజేపీ కూడా చేయగలపాలి. ప్రజలను పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. కన్నపల్లి పంపులు ఆన్ చేయాలి. అన్నారం ఎట్లా పనికొస్తుందో నిరూపించాలి. రేవంత్ రెడ్డి యొక్క నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు బట్ట బయలు చేయాల్సిన అవసరం ఈ రాజకీయ పార్టీల మీద ఉంది. ఇవాళ బీజేపీ న్యూట్రల్ గా ఉన్నా, లేకుంటే రేవంత్ రెడ్డి పట్ల సానుభూతిగా ఉన్నా కూడా ఆ పార్టీ మట్టి కొట్టుకపోతుంది. నేను కాబట్టి చెప్తున్నాను, ఇవాళ మీరు ప్రజల కోసం ఉంటారా లేకుంటే ఈ చేసే వైపు ఉంటారా? కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి డ్రామాలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసా అండి, కానీ ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయనకు రిపోర్ట్ చేసిన ఇంజనీర్లు కూడా నాకు చెప్పారు ఏమనంటే, మేము చెప్పామండి కానీ మంత్రి గారి చేతిలో ఏమున్నదండి, అంతా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నడుస్తుంది. భరత్ గారు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా, జలసౌధ నిట్ట నిలువుగా చీలిపోయిందండి. ఇంజనీర్లంతా కూడా తెలంగాణ ప్రజలకు కమిట్మెంట్ తో ఉన్నారు. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంజనీర్లంతా వాళ్ళు ఇది అవమానాన్ని, అన్యాయాన్ని భరించలేకపోతున్నారు. వాళ్ళు రెండుగా చీలిపోయారు జలసౌధ ఇంజనీర్లంతా. అరే అన్నారం సుంజల్ని ఎంత మంచిగా ఉంటే ఈ పనికిరాలంటాడు ఏంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిని దగ్గర వాళ్ళు అడిగితే నేనేం చేయాలి, ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ఏందండి ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతానా? శరత్ గారు చెప్పాలి. శరత్ గారు, నేను పేరు మార్చుకుంటాను, దేశం వదిలిపోతానండి అన్నారం సుందిలకు ఏమన్నా అయితే. అన్నారం సుందిలో నిక్షేపంగా ఉన్నాయి. 17 లక్షల క్యూసెక్కుల పైన ఏం కాలేదు, 13 లక్షల క్యూసెక్కుల పైన ఏం కాలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిటర్న్ కి ఎక్కడ నీళ్లు నింపొద్దని చెప్పలేదు. 2.5 సంవత్సరాల్లో అన్ని రిపేర్లు జరిగినాయి. ఇది ప్రజలకు తెలియదని చెప్పి డ్రామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కలగంటున్నాడు. గతంలో నీళ్ల గురించి తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టకుండా దోసుకపోయిన నీళ్ళన్నీ కూడా ఇవాళ కూడా అదే కథలు మొదలు చేయాలనుకుంటే నడవదు. నేను ప్రజలను వార్నింగ్ చేస్తున్నా. ఇవాళ కనుక తిరగబడపోతే, మీరు కన్నెపల్లికి పోయి నీళ్లు ఇప్పకపోతే ఇవాళ మన ప్రజలు అరిగోస పడతారు. శరత్ గారికి నీళ్లు ఉండవు, జీటీవీకి నీళ్లు ఉండవు. హైదరాబాద్ సిటీలో ఒక్క చుక్క మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. బోర్లు ఇప్పటికే ఎండిపోయినాయి. ఇది చాలా చాలా సీరియస్ అంశం అండి. ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసం తెలంగాణను బలి చేస్తానంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఇక మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళ కోసం తెలంగాణ తెచ్చిందని తెలంగాణ ప్రజలను నేను వార్నింగ్ చేస్తున్నాను. తిరగబడండి. కన్నపల్లి పంపుల నీళ్లను ఇవాళ అన్నారం నింపాలి, సుందిళ్ళ నింపాలి, హైదరాబాద్ తరలించాలి. 1,42,00,000 హైదరాబాద్ సిటీలో ఉన్నారు. వీళ్ళందరికీ ట్యాంకర్స్ ఒక్కరోజు బుక్ చేస్తే 10 రోజులకు వస్తున్నాయి. ఏం చేస్తారండి? ఎల్లినోళ్ళ వర్షాలు పడకపోతే ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? తన ఎక్కిన కొమ్మ నరుక్కుంటున్నాడు. అది ఆయనకు కూడా నష్టం. మరి రేపు హైదరాబాద్ నీళ్ళకి ఇబ్బంది పడితే ఎందుకు వస్తాయండి? నీళ్ళు లేకపోతే పరిశ్రమలు బంద్ పెట్టాల్సి వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ హాలిడే ఇచ్చాడు, ఇవాళ వాటర్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను నీళ్లను ఎత్తిపోయా డ్యాంలకు ఏమో అవుతుంది, పోనీయండి, పాడుబడి పోనీయండి. డ్యాంలు ముందు నీళ్ళ అవసరాలు తీర్చమనండి. ఏంటి అన్నారం ఏమన్నా ఒక హోల్ పడితే నష్టం అవుతుందా?
అప్పటికప్పుడు గ్రౌటింగ్ చేసి దాన్ని పూడ్చడానికి ఇంజనీర్ రెడీగా ఉంటారు. డ్యాములు కట్టుకున్నారు ఎందుకంటే పోలవరం నుంచి డెల్టాకు నీళ్లు ఇవ్వడానికా లేకుంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికా? మీరు చాలాసేపు చెప్పారు సాగునీరు, రైతులు, పంటలు, కరెంటు ఇవన్నీ పక్కకు పెట్టండి. డ్రింకింగ్ వాటర్ ఎత్తిపోయామనండి చాలు. ఈసారి క్రాప్ హాలిడే ఇవ్వనండి చెప్పాలి కదా. ఎల్లినో ఉంది, ఎల్లినో ఉన్నప్పుడు క్రాప్ హాలిడే ఇవ్వాలని చెప్పాలి కదా. ఓకే శరత్ గారు పక్కనే నాకు తెలిసి ఆయన కాన్స్టిట్యున్సీలోనే కన్నెపల్లి పంప్ హౌస్ ఇదా బెల్లంపల్లి కిందకి వస్తుందా? కన్నెపల్లి లేదు సార్, మాకే వస్తుంది. తర్వాత విషయం ఏంటంటే సార్, ఈ పర్టికులర్ అంశం మీద నేను నిన్న నుంచి ఐ వాజ్ బాగ్లింగ్ మై మైండ్, అసలు ఎట్లా దీన్ని ఈ ఇష్యూ ఎట్లా డీల్ చేసేది అని. ఐ వెంట్ టు ది ఎన్డీఎస్ఏ వాళ్ళ పోర్టల్ కి వెళ్ళినాను, వెళ్ళి వెరిఫై చేసినాను వాట్ ఆర్ ది ప్రికాషన్స్ గివెన్ బై ది ఎన్డీఎస్ఏ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ టు ఫంక్షనింగ్ ఆఫ్ కన్నెపల్లి పంప్ హౌస్ అని. వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్పినారంటే దీస్ బ్యారేజెస్ ఆర్ అండర్ వెరీ సివియర్ థ్రెట్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు స్టోర్ ఎనీ వాటర్ ఆర్ పంప్ ఎనీ వాటర్ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పినారు. తర్వాత జూలై 2027 వరకు ఇవి రిపేర్ చేస్తా అని స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా మనకి ఎన్డీఎస్ఏ వాళ్ళ పోర్టల్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. రెండోది ఏంటంటే ఈ తాడు బొంగరం లేని వాళ్ళు ఏది పడితే మాట్లాడతారు కానీ ఎవడు బాధ్యత తీసుకుంటాడు? నేను అనేది ఏంటంటే క్రియాశీలకంగా మీరు చేయాలనుకుంటే ఓ పని చేయండి, మొన్న పోయి కేంద్ర మంత్రులను వాళ్ళని వీళ్ళు కలిసినట్టుగా ప్రతిపక్ష నాయకులు ఒక ఇరిగేషన్ మినిస్టర్ కేటీఆర్ ఇద్దరు కలిసిపోయి ఎన్డీఎస్ఏ దగ్గరికి పోయి సి ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ యూ సేయింగ్ దట్ యూ హ్యావ్ అడ్వైజ్డ్ నాట్ టు యూటిలైజ్ ది కన్నెపల్లి పంప్ హౌస్, మనం మోటరింగ్ పంపింగ్ చేయొద్దని మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మా రైతాంగం చాలా బాధలలో ఉంది, చాలా కష్టాల్లో ఉంది, ఇంకా నాట్లు సరిగా జరగట్లేదు. రైతుల యొక్క ఆర్తిని తీల్చాలంటే యూ హ్యావ్ టు క్లారిఫై టు తెలంగాణ పీపుల్ వెదర్ వీ కెన్ ఆపరేట్ కన్నెపల్లి పంప్ హౌస్ ఆర్ నాట్ అని వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తెమ్మనండి సార్. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ. అంతేగాని ఇక్కడ పోయి నేను 50,000 మంది పోయి పంప్ ఆన్ చేస్తా ఇంకేదన్నా చేస్తా అంటే అక్కడి జనాల సంగతి ఏంది? ఇప్పుడు దేర్ ఆర్ 2 ఎపెక్స్ బాడీస్ అండి. వన్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది చెయ్యొద్దని చాలా క్లియర్ గా ఉంది. ఇట్ ఈస్ దేర్ ఆన్ ది పోర్టల్, లెట్ ప్రకాష్ ఆర్ ఎనీబడి ఎల్స్ వెరిఫై ఇట్. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు మనము ఒక మ్యాండేట్ తీసుకున్న ప్రభుత్వము ఇట్ కెనాట్ బి ఇర్రెస్పాన్సిబుల్ సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఆఫ్టర్ వర్డ్స్ జగదీష్ రెడ్డి అంటాడు బీఆర్ఎస్ రద్దు చేసుకుంటాం ఒకవేళ ఏమైనా అయితే అంటున్నారు పార్టీ. వాళ్ళు రద్దు చేసుకునేది సార్, ఇప్పుడు ఆల్రెడీ రద్దు అయి ఉన్నది. ఎవడు పట్టించుకుంటున్నాడు బీఆర్ఎస్ ని? మీరు అదంతా ఏం మాట్లాడుతూ ఉంటారు? అట్లా కాదు కదా. ఇక్కడ ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశంలో కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాలా. నేను అనేది ఏంటంటే ఎస్ వాళ్ళ వాదన కరెక్ట్ అవ్వచ్చు కాక చలో గో లీడ్ ఎ డెలిగేషన్ టు ఎన్డీఎస్ఏ, గో అండ్ టెల్ దెమ్ సార్ ఇట్లా జరుగుతుంది, మా రాష్ట్రంలో రైతులందరూ ఆందోళనలో ఉన్నారు, మీరు క్లారిఫై చేయండి, అథారిటేటివ్లీ క్లారిఫై వెదర్ వీ కెన్ స్టోర్ ఎనీ వాటర్, వెదర్ వీ కెన్ యూటిలైజ్ ది పంప్ హౌస్ అని అడగమన్నాడు సార్. అడిగి ఒక క్లారిటీ తీసుకువచ్చేసేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టమనండి. అప్పుడు రేవంత్ రెడ్డిని ఉరికిస్తారు ప్రజలు. అట్లా ఏది లేకుండా ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రివలెంట్ గా ఉండంగా మనం పంప్ హౌస్ ని ఆపరేట్ చేస్తాం, 50,000 మందిని తీసుకెళ్తాం. అసలు విషయం ఏంటంటే సార్, రైతు బంధు అని ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు రైతు బంధు నిధులు విడుదల చేసిన తర్వాత వాళ్ళకి ఏం పొలిటికల్ ఎజెండా లేదు, మేము బతికే ఉన్నాము అని చెప్పుకోవడానికి ఆందోళన చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, నితిన్ నబీన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ వర్గాలు కొద్దిగా యాక్టివేట్ అయినాయి, కొంత వాళ్ళ ఆర్గనైజేషనల్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. మళ్ళీ మేము ఎక్కడికి బ్యాక్ ఫ్రంట్ కు పోతాము అనేటువంటి ఆందోళన ఒకటి. ఇదంతా చిల్లర రాజకీయం సార్. ఒకటి, నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేసినావు. మా హరీష్ రావు కూడా హీ వాజ్ ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్, హీ హెస్ గాట్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దట్. చలో గో టు ఎన్డీఎస్ఏ, అదేం పెద్ద ఫారిన్ కంట్రీలో లేదు కదా. పోవాలి, అక్కడికి పోవాలి, అడగాలి వాళ్ళని. స్పెషల్ మీరు ఏం చెప్పారు, కెన్ వి ఆపరేట్ ఆర్ కాంట్ వి ఆపరేట్? వన్ ఫ్యాక్ట్ ఐ అగ్రీ, ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రిపేర్లు చేయించడంలో అలసత్వం వహించింది. దానికి నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఏమని? వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో కేసీఆర్ పట్ల కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టడానికని ఆయన ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూత పదం కాళేశ్వరం అంటే కూలేశ్వరం, కాళేశ్వరం అంటే కూలేశ్వరం చెప్పుకోవాలి కదా. సో తన మాటలు తాను మింగలేక
కొంత డిలే చేసినాడు. బట్ వీ హ్యావ్ రిపోర్ట్స్, దాంట్లో ఉంది పోర్టల్లో ఏమని ఎన్డీఎస్ఏ హ్యాస్ క్వశ్చన్డ్ ద డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ది గ్రౌటింగ్ వర్క్ అండ్ రిపేర్ ఆఫ్ ది ఇది అని దాంట్లో క్లియర్ గా ఉంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ వోకన్ అప్. తర్వాత రీసెంట్లీ ఐ గాట్ టు సీ ఇన్ ఆన్ ది పోర్టల్ that the irrigation minister Mr. Uttam Kumar Reddy has met Mr. Jain, the newly appointed NDSA chairman, కలిసి మాట్లాడి సార్ ఇట్లా ఉంది అని అంటే ఆయన అక్కడ కూడా చెప్పినాడు ఏమని, నో అన్లెస్ అండ్ అంటిల్ యూ కంప్లీట్ ది రిపోర్ట్ వర్క్ అని. తర్వాత బాంబే ఐఐటి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ ది ఎన్డీఎస్ఏ పోర్టల్. వాళ్ళు కూడా ఏం చెప్పినారు, నో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ఆపరేట్ ది బ్యారేజెస్ నౌ అని. మరి ఇవన్నీ టెక్నికల్ అడ్వైజెస్ అన్ని ఇట్లా ఉండంగా హౌ కెన్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ విత్ ఎ మ్యాండేట్ యాక్ట్ కాంట్రరీ టు ది టెక్నికల్ అడ్వైజ్ అండి? కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళది కరెక్ట్ అనుకుందాం. ఈవెన్ బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారితో కలిసిపోమనండి, పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ కలవమనండి, కలిసి ఆయనతో మాట్లాడమనండి. డైరెక్ట్ గా ఇదే విధంగా క్లారిటీ ఏంది ఎన్డీఎస్ఏ నుంచి తెచ్చిన తర్వాత ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక పంపులు ఓపెన్ చేయక రాజకీయంగా ఏదైనా దురుద్దేశాలు చేస్తే అప్పుడు మనం అందరం మద్దతు ఇస్తాం సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గెలవడానికి సహాయపడదాం. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రికాషన్స్, వాళ్ళ హెచ్చరికలను ఇగ్నోర్ చేసేసి పంపులను ఆపరేట్ చేయాలన్న ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ వాళ్లకు రైతుల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా ముందు ఎన్డీఎస్ఏ నుంచి క్లారిఫికేషన్ తీసుకురావాలా. అది తీసుకురాకుండా అజ్జయ్ ఇజ్జయ్ అంటే సార్ లక్షలాది మంది ప్రజలు గ్రామాలు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా ఒకసారి మీకు గనుక అవి కూలిపోతే? అది కూడా ఆలోచించాలి కదా. కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి. ఈశ్వర్ గారు, భరత్ గారు, ఈశ్వర్ గారు విన్నారు కదా శరత్ గారు వెర్షన్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఎట్టి పరిస్థితిలో పంపులు ఆన్ చేయొద్దని, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటున్నారు. అయితే ఒకటిసారి ఇప్పుడు ఈ ఆఫీసులలో కూర్చొని మాట్లాడేటోళ్లకు ఈ ఫీల్డ్ రియాలిటీస్ తెలియదు సార్. ఇప్పుడు నేను మాట్లాడిన కూడా విన్నాను నేను. అంటే సార్ శరత్ గారు ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోట్ చేస్తున్నారు, దానిలో చెప్పారు. నేను అదే మాట్లాడుతున్నా. జస్ట్ అలో మీ టు సే చెప్పండి. ఏంటంటే ఇప్పుడు శరత్ గారు మాట్లాడిన దాంట్లో వారు అక్కడ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడినటువంటి విధానము, ఎన్డీఏసీ ఇచ్చిన ఇవన్నీ చూసి మాట్లాడుతున్నారు. ఓకే, నేనేమంటున్నానంటే మేము రియాలిటీకి దగ్గర ఉన్నాం సార్, మేము వాస్తవ పరిస్థితి చెప్తున్నాం. ఇందాక శరత్ గారు మాట్లాడిన దాంట్లో నేను పూర్తిగా అపోజ్ చేస్తున్నా. ఎందుకంటే బాధ్యత ఎవరికి ఉండాలండి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఉండాలనా, ప్రతిపక్షానికి ఉండాలనా? వర్షాలు పడతలేవు, దుక్కులు దుంతలేరు, నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, రిజర్వాయర్లలో నీళ్లు లేవు. ఇలా రైతులు ఆశతో ఎదురు చూస్తుంటే బాధ్యత ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి సార్? ప్రతిపక్ష పార్టీకి బాధ్యత ఉంటుందా సార్? మేము ఉనికి కోసం పోరాడుతున్నామా సార్? ఒకటే చెప్తున్నా సార్ నేను, శరత్ గారు మీరు ఖచ్చితంగా వినండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇలా మేము నిన్న కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళొచ్చాం. ఇప్పుడు కాదు, అనేక సార్లు వెళ్ళొచ్చినాం. రియాలిటీ చెప్తున్నా, ఇది ప్రజలందరూ కూడా దయచేసి వినాలి, దీనికి వాస్తవాలు ఆలోచించాలి. కన్నెపల్లి పంప్ హౌస్ కు మీకు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కు మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో 14 కిలోమీటర్లు సార్. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర ఈ రోజు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 98,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. మీ ఎన్డీఎస్సీ రిపోర్టు, మీ రాజకీయాలు, మీరు కాళేశ్వరం మీద చేసే బదనాం అంతా పక్కకు పెట్టండి సార్. యథావిధిగా వచ్చేటువంటి నీళ్లు ఎట్లయితే వస్తున్నాయో అట్లా వచ్చే నీళ్లు నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మేము చూసినాం. 6 మీటర్ల ఎత్తుతోటి నీళ్లు పంప్ హౌస్ లోకి వస్తున్నాయి. మీరు లిఫ్ట్ చేస్తే, మోటార్లు ఆన్ చేస్తే యథావిధిగా పోతాయి. మిమ్మల్ని ఎవరు ఆపమన్నారు సార్? మేడిగడ్డ దగ్గర ఎవరు ఆపమన్నారు? ఇప్పుడు అన్ని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఇందులో ఏమి లేదు. మీరు నిజంగానే మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో, ఆ 2 పిల్లర్ల విషయంలో డిస్కషన్ పెట్టాల్సి వస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇప్పటికే మా పార్టీ తరఫున చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. లెట్ మీ కంప్లీట్ సార్. అదే మధ్యలో సార్ది వాయిస్ వస్తుంది, అందుకని ఒక్కసారి మ్యూట్ చేయమని. లెట్ మీ కంప్లీట్. చెప్పండి. ఏమంటే నేను అంటున్నా సార్,
శరత్ గారికి ఒక మాట అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ కంపెనీ కదా సార్, 10 years మెయింటెనెన్స్ ఉంది కదా సార్. వాళ్ళు మాకు అనుమతించండి, ఆ 3 పిల్లర్లను ఆ 7th బ్లాక్ నే మేము కంప్లీట్ చేస్తాము, అందాక ఒక 400 కోట్ల రూపాయలు అవుతుంది కావచ్చు, మేము అది భరిస్తామని సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు సార్? కారణం ఏంది సార్? కేవలం కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కంకణం కట్టుకొని కూర్చున్నారు. అంటే శరత్ గారు ఇలా రైతులు చస్తే బతుకుతే వాళ్ళకి సంబంధం లేదు. ఇలా నిన్నటి దాకా కాళేశ్వరం మీద కారు కూతలు కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఇవాళ నీళ్లు తీస్తే మా ఇజ్జత్ ఎక్కడ పోతుంది, మా తెల ఎక్కడ పెట్టుకోవాలి అనే పరిస్థితిలో ఉన్నారు. కన్నెపల్లి దగ్గర ఇమ్మీడియట్ ఈ నిమిషానికి పంపాన్ చేయొచ్చు, ఏ రకమైన ప్రమాదం లేదు, టీఎంసీల కొలది నీళ్ళు బ్యారేజ్లకి ఇబ్బంది కాదా? అది ఎట్లా వస్తున్న నీళ్లు అట్లనే పంపు చేయొచ్చు. ఇది రియాలిటీ. ఇక ఆఫీసులలో కూర్చుండి ఎక్కడెక్కడో విషయాలు మాట్లాడితే అది వాళ్ళకి తెలియదు. కావాలంటే ఏదైతే రిపోర్ట్ కోట్ చేస్తున్నారు సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు. ఎన్డీఎస్ఏ నేను ఏమంటున్నా సార్, ఒకటే, ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నా, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి, దానిలో వాస్తవం ఉంది. ఎందుకంటే నేను అడుగుతున్న క్వశ్చన్, మీకు అక్కడ ఇది మన పోలవరం దగ్గర కాపర్ డ్యామ్ కూలిపోతే అక్కడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోలే సార్? నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోతే మొత్తం కొలాప్స్ అయిపోతే 8 మంది శవాలు కూడా రాలే, అక్కడ ఎందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకోలేదు సార్? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన కూడా సుప్రీంకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కట్టిపెట్టి దాన్ని ఇమీడియట్ అక్కడ ఏ చర్యలు తీసుకోవాలని ఒక సలహా కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి అది కూడా పట్టిలేదు. నేనేమంటున్నా సార్, ఇవాళ ఈ ఎలినేమోనో ఏదో ప్రపంచ పర్యావరణ సంస్థ చెప్తున్నది, నిజంగానే అది ఎఫెక్ట్ అయితే వీళ్ళు ఎక్కడికి పోతారు సార్? మంచినీళ్ళ సంగతి ఏంది, సాగునీళ్ళ సంగతి ఏంది? గతంలో ఒకటి ఎల్లంపల్లి దాకా వాటర్ లిఫ్ట్ చేసిన తర్వాత వర్షాలు పడడంతో మళ్ళీ తిరిగి విడిచిపెట్టాల్సి వచ్చింది సముద్రంలోకి నీళ్లు. అది వేరు సార్. ఇప్పుడు అది నార్మల్ సిచ్యువేషన్ లో. ఇలా ఎల్ఈనో అని ప్రత్యేకంగా చెప్తుంటే, హెచ్చరికలు వస్తుంటే ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్టు అనుకోవాలనా, బాధ్యత లేనట్టు అనుకోవాలనా? అంటే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, గ్రామాలు కొట్టుకపోతుంది. నీళ్ళు ఎవరు ఆపమన్నారు? ఆ 7th బ్లాక్ లో ఉన్నటువంటి 3 పిల్లర్ల మొత్తం బ్లాక్ తీసేసినాకనే నీళ్ళు ఆపండి, ఎన్డీఏ రిపోర్ట్ మీదనే ఆధారపడండి, ఎవడొద్దంటాడు? అరే ఇప్పుడు సునాయాసంగా వచ్చే నీళ్లను వచ్చినట్టు పంపు చేయడానికి నీకు ఏది మేడిగడ్డ బ్యారేజ్ తోటి ఏం పని, లేకపోతే సుందిల్ల బ్యారేజ్ తోటి ఏం పని, అన్నారం బ్యారేజ్ తోటి ఏం పని? దీనికి ఆన్సర్ చేయమనండి ఎవరన్నా. ఇది రియాలిటీ. ఎందుకు పోవాలండి రిప్రజెంటేషన్? ఓకే, ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉండవచ్చు, పోతాం కావచ్చు. ఈ ప్రభుత్వం మూర్ఖంగా ఎందుకు ఉండాలో అదెందుకు అడుగుతలేరు? అది మాట్లాడాలి కదా విశ్లేషకులు. అంటే శరత్ గారు అన్నారు రిపేర్ చేయడంలో కావాలని ఆలస్యం చేస్తుంది, ఏదో ఒక మాట రిపేర్ చేయకుండా. శరత్ గారు ఒక మాట వరుసకు అన్నారు అంతే. ప్రధాన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళదా? అదే అంటారంటే ఏమన్నా జరిగితే మళ్ళీ అనుకోని జరిగితే కూడా బాధ్యత ప్రభుత్వం. చెప్పిన దానికి ఆన్సర్ చేయమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చిన దానికి శరత్ గారు ఈశ్వర్ గారు అడుగుతుంది, విన్నారా? నేను విన్నాను. ఒక్క మాట సార్, ఇదంతా ఎందుకండి? చాలా బాధ్యతగా ఇలా ప్రతిపక్షమే ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మనం మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ 2 అపెక్స్ బాడీస్ విచ్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి గానీ లేదా ఎన్డీఎస్ఏ నుంచి గానీ దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ఆపరేటింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అవైలబుల్ ఇన్ ది స్టేట్ అని అనిపించమనండి. దెన్ వీ విల్ అగ్రీ ఫర్ దట్. అంతేగాని ఆఫీసులలో కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చుంటే వీళ్ళు పోయి ఒట్టిగా. దయచేసి శరత్ గారిని నేను అనేది ఏంటంటే, మీరు ఒక్క కష్టం అనుకోకుండా మీరు ప్రజల విషయాలు మాట్లాడతారు కదా, దయచేసి ఒక్కసారి మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర పోయి చూసి వస్తే మీరు నేను ఈ రోజు దీనికి ఎన్డీఎస్ఏ పర్మిషన్ అవసరం లేదు సార్.
వెళ్ళిపోయినాను, అక్కడి రైతులతో మాట్లాడాను. మీరు అనుకున్నట్టు లేదు సార్, మీకు ఎన్డీఎస్ఏ పర్మిషన్ దీనికి అవసరం లేదని నేను గంటా పదంగా చెప్తున్నా. మీరు నీళ్ళు ఆపుతలేరు కదా సార్. మీరు అట్లా కాదు. సార్ ఈశ్వర్ గారు, యు ఆర్ ఎ సీనియర్ మ్యాన్, వై డోంట్ యు అడ్వైజ్ యువర్ పార్టీ టు లీడ్ ఎ డెలిగేషన్ ఎన్డీఎస్ఏ? మీరు అక్కడికి వెళ్ళి ఓకే సార్, డెలిగేషన్ చేస్తామని అవసరమే లేదని అంటున్నా సార్. నేను మా పార్టీగానే మేము భావిస్తున్నాం ఏంటంటే రైట్ నౌ ఆ అవసరమే లేదు. ఎందుకు అని అంటే వృధాగా పోతున్న నీళ్లను యాజ్ గా ఎట్లా పోతున్నాయో అట్లా పంపు చేయమనంటే ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి పంపు చేయలేదు. లాస్ట్ ఇయర్ ఏదో మన అదృష్టం మంచిగుండి పుష్కలంగా వర్షాలు కురిసినాయి కాబట్టి అయింది. అలా ఎల్ఏలే వచ్చిన తర్వాత మీకు నీళ్లు లేకపోతే ఏం చేస్తారండి? ఈ కరువు వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలే మనం కూడా మాట్లాడితే ఏం లాభం? ఒకసారి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రమాదం ఉన్నది. వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ శరత్ గారు ఒక్క నిమిషం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారి తర్వాత నరహరి వేణుగోపాల్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ పోలవరం ఎందుకు పోలేదు, ఎస్ఎల్బీసీ ఎందుకు పోలేదు, ఇక్కడ మాత్రం ఏంది అడ్డంకి? ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆయన ఏంటంటే లిఫ్ట్ చేయాల్సిందే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే, రైతులకు ఇవ్వాల్సిందే అంటారు. మీ పార్టీ స్టాండ్ ఏంది? ఎస్ నరహరి గారు సార్ మ్యూట్ దివండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఇప్పుడు నా దగ్గర ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, నేను ఇప్పటిదాకా మీరు మాట్లాడుతుంటే చదువుతున్నా, 5-6 పేజీలు ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ఇవన్నీ పక్క టెక్నికల్ అంశాలు కానీ రాజకీయ అంశాలు పక్క పెడదాం. ఇప్పుడు వర్షాలు పడలేదు, రైతులకు ప్రాబ్లం ఉంది. ప్రాజెక్టు మొత్తం టోటల్ ప్రాజెక్టుల కింద అందరు బోర్లు వేసుకున్నారు, బావులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరిగేషన్ స్టార్ట్ అయ్యే టైంలో వచ్చినప్పుడు నేనేమంటున్నా, ఈ అన్నారం సుందిళ్ళ దగ్గర మనకు వీళ్ళు చెప్పిన దాంట్లో, ఎన్డీఎస్ఏ చెప్పిన దాంట్లో ఏదైతే లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ ఎక్కడైతే పోయినాయో సేమ్ దానిలాగానే మిగతా 2 బ్యారేజ్లలో కూడా ఇలాంటి అవకాశం ఇదే మోడల్లో కట్టిన కాబట్టి ఉంటది. అది ఎగ్జామిన్ చేయాలన్నారు. కానీ ఇప్పుడు ఆ వచ్చిన నీళ్లను లిఫ్ట్ చేయొద్దని వాళ్ళు చెప్పలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టెక్నికల్ గా దాన్ని అడ్డం పెట్టి ఇప్పుడు ఉన్న నీళ్ళని ఎత్తిపోయకుండా పోవడం దుర్మార్గమైన పని. ఎందుకంటే నువ్వు 3 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పటిదాకా దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సరే నువ్వు చెప్పింది ఎన్డీఎస్సీ చెప్తే మరి 3 ఏళ్లలో ఏం చేసినావు? ఆ డ్యాములు పనికొస్తాయి, ఆ పనికి రావా? మరి పోయిన దాన్ని రిపేర్ చేయాలి, ఈ 2 పనికొస్తాయి రావా అని ఎన్డీఎస్సీ చెప్పిన రిపోర్ట్ ప్రకారం నువ్వన్నా తేల్చాలి కదా. నువ్వు తేల్చావు, దాన్ని ఎత్తిపోయావు. ఎన్డీఎస్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు కరువులో కూడా నీళ్ళు ఎత్తిపోయిపోతే ఇది పద్ధతి కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ యువతల కట్టిన బ్యారేజీలు ఉంది. ఇప్పుడు నీకు ఎల్లంపల్లి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు అన్ని రకరకాల రిజర్వాయర్స్ ఉన్నాయి, కెనాల్స్ పూర్తయినాయి, పంపులు పూర్తయినాయి, అన్ని ఉన్నాయి. మరి వాటిని ఉపయోగించుకొని ఆ 2 బ్యారేళ్లలో ఎంత ఉంటే అంత పంపింగ్ చేసి ఉపయోగించుకొని ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్ నింపితే కాస్త ముందు నాట్లేసుకుంటే తర్వాత వర్షాలు పడితే అందుతుంది కదా. అది చేయకుండా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడు ఎందుకని నేను అంటాను. ఇప్పుడు ఏం దానిలో నీళ్ళు ఆగగానే ఈ బ్యారేజ్ కూలిపోయి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఏమన్నా ఆడ కూలినా అది కూడా టెక్నికల్ లోపాలు ఉండొచ్చు, మాత్రము ఎగ్జామిన్ చేయమని చెప్పింది. అంతేగాని ఇప్పుడు నీళ్ళు వచ్చినాక నీళ్ళు దాని మీదకి వెళ్ళిపోతాడు. నీళ్ళు వచ్చిన నీళ్ళని కొద్దిగా అంత అవసరమన్నా ఆపి కొట్టేయచ్చు కదా. అవి కొట్టేసి రైతులు నీళ్ళు ఇచ్చినాక ఏమన్నా ఇంకో ఉంటే తర్వాత మాట్లాడాలి. కానీ ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్లో ఎవరు కూడా నింపి ఈవెన్ ఎవరు అడుగుతలేరు, అవి మీరు రిపేర్ చేయలేదు, ఏదో బడ్జెట్ అన్నారు, ఏదో పెడతానమన్నారు. అది కూడా ఆ బడ్జెట్ అలొకేషన్ సరిగ్గా కాలేదు. అది ఇంకెన్ని రోజులు పోతుందో తెలియదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అయితే సరిగా లేదు. ఏంటంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఎస్ మొత్తమే అడగండి, ఎన్డీఎస్సీ దగ్గర క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు ఒక విషయం అండి, చేయొచ్చు, నేను ఒక విషయం చేయొచ్చు, పంపులు ఆన్ చేయొచ్చు అని ఒక క్లారిటీ తీసుకొని కదా. ఎన్డీఎస్ఏ లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు. ఎక్కడ ఉంటే నాకు పదం నుంచి రిపోర్ట్ ఉన్నది చదువుతున్నా. ఎన్డీఎస్ఏ నువ్వు లిఫ్ట్ చేయద్దు, అన్నారమును సుందిలో లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు, నీలాపద్దని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే అవి కూడా చెక్ చేయాలన్నది అంతే. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మరి 3 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తాను చెక్ చేయకుండా?
మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఇంజన్ అంతా మీ చేతుల్లో ఉంది కదా ప్రభుత్వం. ఇప్పుడు నీళ్లు గోదావరిలో నీళ్లు వేసిపోతుంటే మనం బ్యారేజీలు కట్టుకున్న తర్వాత వాటిల్లో ఉన్న నీళ్ళని మీరు ఎత్తిపోయకుండా రాజకీయాలు అడ్డం పెట్టి ఎన్డీఎస్ని అడ్డం పెడితే ఎట్లా పోతే పోనీ మీరు నింపండి. పోయేటి మీరు ఎన్ని రోజులు పెడతారు ఇట్లా? మరి ఇప్పుడు ఆ 2 రూపాయలు చెప్పిండు, దాన్ని ఎన్ని రోజులు పెడతారు అట్లా? ఎన్ని రోజులు పెట్టి మీరు కాలం గడుపుతారంటే మీ ప్రభుత్వం మీద కట్టుతారా ఎన్డీఎస్ఏ పేరు చెప్పి? మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మరి అట్లాంటప్పుడు మీరు యాక్షన్ తీసుకోరు, ఎన్డీఎస్ఏ పేరు చెప్పి ఆపేస్తారు. ఎన్ని రోజులు ఆపుతారు అట్లా? అంటే ఇక పర్మనెంట్ ఆపుతారా? మళ్ళీ మీ గవర్నమెంట్ ఉన్న రోజులు ఇక నీళ్ళు రావన్నట్టేనా? ఇక అది ఎప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అడ్డం పెట్టే మీరు ఎత్తిపోయకుండా డ్రామాలు చెప్తారా కాంగ్రెస్ పార్టీ? ఇది చాలా టూ మచ్ ఉన్నది వాళ్ళది. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎత్తిపోయి పోతే అంటే పోతే పోయినప్పుడు కదా టెక్నికల్ బదనామేది. అంటే ప్రాబ్లం గ్రామాలు కొట్టుకపోతే లక్ష్మీ బ్యారేజ్ పోతే ఇప్పుడు గ్రామాలు పోయినాయా? బ్యారేజ్ అంత పోయా అంత ఏముండదు దానికి. కుంగిపోయింది కదా, బ్యారేజ్ బోలే కదా, కుంగిపోయింది. బట్ ఇవి కూడా కుంగిపోతాయండి, తెగిపోదు. ఆయన చెప్పింది అదే, ఇవి కూడా కుంగిపోతే ఓటు 2 పిల్లలు పోతాయి. అడుగుదాం మనకు అక్కడ. ఒక్క నిమిషం నా ఇంత కంప్లీట్ చేయండి. నేనేమంటానే, లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయింది కదా, 2, 3 పిల్లలు ఎన్నో కుంగిపోయినా అన్నారు కదా. కుంగిపోయినా దాని ఇప్పటికైతే మీరు ఏం చేయలేదు కదా, మిగతా 2 ఎన్ని రోజులు అట్లా అడ్డం పెడతారు? ఈ ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టి ఎన్ని రోజులు ఇట్లా నడిపిస్తారని నేను అంటాను. నీ ప్రోగ్రెస్ ఏందని అడుగుతాను ఆ ప్రాజెక్ట్ మీద. వాళ్ళు తప్పు చేసిండండి, నువ్వు సరి చేసింది ఏంది? అదే ఇప్పుడు నువ్వు అన్నావు నింపి ఇచ్చినప్పుడు పోయింది అనుకో, పోతే అప్పుడు కట్టిన బదనాం అవుతారు కదా. నువ్వు కట్టిన లక్ష్మీ బ్యారేజ్లో కుంగిపోయిన వాటి మీద ఇప్పటివరకు నువ్వు తీసుకున్న చర్య ఏంది? ఫస్ట్ సిబిఐ అంటే వద్దన్నావు, అందరూ వద్దన్నావు, కమిషన్ వేసినావు. ఆ కమిషన్ ఇచ్చిన తర్వాత కోర్టుకు పోయినావు, అసెంబ్లీలో పెట్టినావు, అన్ని చేసినావు. అన్ని అయిపోయినాక మళ్ళీ సిబిఐ గప్పుడు లాస్ట్ మే ఇవ్వనప్పుడు లేకుండా లాస్ట్కి ఇచ్చి మీరేం చేస్తారంటే మా మీద అంటే వీళ్ళు రాజకీయంగా ఏదో కాలం గడపాలని చూస్తున్నారు ప్రభుత్వం, కానీ వీళ్ళకి ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన వాటి మీద చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. అటు కాళేశ్వరం మీద కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద కావచ్చు, ఇతర భూముల మీద కావచ్చు, ఏ ఇష్యూ తీసుకున్నా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. దీన్ని డబ్బులు లేవు, కరెంటు బిల్లు కట్టే కెపాసిటీ లేదు. ఒకసారి రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు జాయిన్ అయ్యారు. నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు అడిగిన దాన్ని అడుగుదాం. గత ప్రభుత్వం చేసిన కరెంటు బిల్లులు ఇప్పటివరకు రాజ్ ఠాకూర్ గారు కంపెనీకి రాజ్ ఠాకూర్ గారు నాతో కొప్పుల ఈశ్వర్ గారు లైన్ లో ఉన్నారు, నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. ఇప్పుడు రాజ్ ఠాకూర్ గారు వినిపిస్తుందా? రాజ్ ఠాకూర్ గారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు లైన్ లో ఉన్నారా సార్? పీసీఆర్ మళ్ళీ ఒక్కసారి కనెక్ట్ చేయండి. రాజ్ ఠాకూర్ వినబడతలేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు? రాజ్ ఠాకూర్ గారు వినిపిస్తుందా ఇప్పుడు? సార్ నమస్కారం, ఎవరండి మాట్లాడేది? నేను భరత్ మాట్లాడుతున్నాను, జీ తెలుగు న్యూస్ నుంచి. భరత్ నమస్తే. నమస్తే. సో మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు లైన్ లో, అదేవిధంగా నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు ఉన్నారు. ఈశ్వర్ గారు ఏమంటారంటే, ఎక్కడుంది ఇప్పుడు రైతులు ఇంత కష్టపడుతున్నప్పుడు లిఫ్ట్ చేస్తే ఇబ్బంది ఏంది? మేము అక్కడ స్టోర్ చేయమనట్లేదు, లిఫ్ట్ చేయమంటున్నాం. వాటరు ఎందుకు వాటర్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు. ఈశ్వర్ గారైనా నిన్న కేటీఆర్ అయినా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేడిగడ్డకు జరిగినటువంటి ఒక విషయంలో పూర్తి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని అనేక రకాలుగా మంచిగా వాడుకోవాలి అనే ఇంటెన్షన్ తోటి ఉందనే విషయం అనేక సార్లు ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, సంబంధిత శాఖ మంత్రులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి నాయకుడు మాట్లాడారు, మనం కూడా ఇదివరకు మాట్లాడుకున్నాం. వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీకి సంబంధించినటువంటి కానివ్వండి, దానికి సంబంధించిన అనేక పర్మిషన్ల ద్వారా ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. నీళ్లు నింపితే ఇప్పుడు ఎవరో మాట్లాడుతూ విన్నా, అది కూలితే ఏంది అంటున్నారు. 2 నింపినా 3 మీరు మాట్లాడుతుంటే వినబడ్డది, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, ఎవరు మాట్లాడటం తెలియదు. కానీ నీళ్ళైతే నింపాలే, కూలితే ఏంది అంటున్నారు ఆయన. ఎవరు మాట్లాడారు మరి? నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి. పార్టీకి ఇది లేదని చెప్తా ఉన్నారు. సరే, మేము లేనప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్స్ ఎవరి హద్దుల్లో ఉన్నాయి? కేంద్ర జలవనరులకు సంబంధించిన పర్మిషన్స్ తో ఆగిపోయింది. నాది వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి.
వింటున్నారు అందరు? నేను దారిలో కార్లో ఉన్నా, అందుకే వినబడుతుంది. లైవ్ లో ఉన్నారు మీరు. ఎస్, చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పినా కూడా దీన్ని రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ 100% చేస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు కాదు కదా, రైతులకు నీళ్లు కావాలి. రైతులకి నీళ్లు వంశంలో మొన్నటిసారి కూడా మేడిగడ్డ లేకపోతే అసలు వ్యవసాయమే లేదని చెప్పినటువంటి గత పాలకుల మాటలు విన్నాం. మొన్నటిసారి మా మంత్రి గారు చాలా స్పష్టంగా ఎంత పంట వచ్చింది, ఎన్ని రకాలుగా, ఎంత గతం కంటే ఎప్పుడు ప్రపంచం లేని విధంగా, దేశంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వచ్చిందని చెప్పి లెక్కతో సహా చెప్పిన. ఎగ్జాంపుల్ నా కాన్ఫరెన్స్ లో నాకున్న 2 మండలాల్లో కూడా 2 పంట వచ్చింది. నీళ్ల సమస్య ఎక్కడా రాలేదు. అలా చెప్పి మేడిగడ్డ మేము వాడుకోవద్దు, మేడిగడ్డ అంత 1,00,000 కోట్లతో సుమారుగా కట్టినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయాలి, ఎప్పుడు దాన్ని ఎత్తి చూపుతూ తప్పుగా ప్రచారం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. దాని మీద ఉన్నటువంటి ఆదేశాలు, కట్టుబడులు, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్మిషన్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. దాంతో పాటు గ్రావిటీ ద్వారా వస్తున్నటువంటి ఎల్లంపల్లి ఏదైతే అక్కడి నుంచి వీళ్ళు ఆపేస్తారో అది కూడా పూర్తి చేయాల ఆలోచన ఉన్నది. వీళ్ళు నిరంతరం ఒక ప్రాక్టీస్ గా పెట్టుకున్నారు, ప్రతి మంచి పనిని చెడుగా చెప్పించే పని. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డ కట్టారు, మేడిగడ్డ అన్నారం సుందిల్లో 2.5 years లో ఎందుకు రిపేర్ చేయలేదని క్వశ్చన్ చేస్తుంది బీఆర్ఎస్. టెక్నికల్ ప్రాబ్లం అది. సిమెంట్ ఇల్లు కట్టారు, గోడ కట్టలాగానా? మేడిగడ్డ అది తొందరపడే అది కూలింది కదా, వాళ్ళు షార్ట్ టైమ్ లో చేయాలి, ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టాలి, ఏడో వింతగా చేయాలని ఒక ఆలోచనతోటి ఇలా టెక్నికల్ ప్రాబ్లం తోటే కూలింది కదా. ఇప్పుడు దానితో కూలింది. బట్ ఇప్పుడు రైతులకు ఎల్నినో సిచ్యువేషన్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎల్నినో సిచ్యువేషన్ అది సార్. లాస్ట్ ఇయర్ బంపర్ మంచి వర్షాలు పడ్డాయి. నేచర్ డిజాస్టర్ ని ఎవడు ఆపలేడు. మన దగ్గర వర్షం వస్తలేదు. మహారాష్ట్రలో, జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు ఎక్కువ పడి కొండ చర్యలు ఇరుపడి మొన్న ఇల్లు కొట్టుకోపోయి మనుషులు చచ్చిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఏమైతే ఎవరు చెప్పలేము. అంచనాలు, సైంటిస్టులు అంచనాలు అవి చేస్తా ఉన్నారు. ఇది ఒక కట్టడం, ఇది కూలిపోయినటువంటి మేడిగడ్డ. ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్లు, ఆ రోజు ఉన్న టెక్నికల్ పీపుల్, మరి వాళ్ళు ఏమంటారు, తొందర అనడం వల్ల మేము సరిగా చేయలేకపోయినామని వాళ్ళ అధికారులు, సంబంధిత వాళ్ళు చెప్పారు. ఏదైనా రీబిల్డ్ చేసినప్పుడు, ప్రజాధనాన్ని ఉపయోగించి చేసుకునేటప్పుడు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు పకడ్బందీగా దానిపై పూర్తి సమగ్ర విచారణ చేసి పూర్తి టెక్నికల్ ఫిట్స్ చేసి చేయాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉన్నది. ఎక్కడ నెగిటివ్ ఆలోచన లేదు. మా కేటీఆర్ గారు ఇవాళ స్టేట్మెంట్ చూసిన నేను, 1 వారం రోజులు సమయం ఇస్తే మొత్తం కట్టేస్తా అని చెప్పి. మా దానికి ఆది శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది, అది కూడా చూసిన టీవీలో స్క్రోల్ అవుతా ఉంది ఇంతకుముందు. దాదాపు 10 సంవత్సరాలు అంటే 209 వారాలు లెక్కలు చెప్పారు ఆయన కూడా వాళ్ళలాగా. అంటే వారి స్పష్టంగా చెప్పింది జవాబు. మరి అన్ని రోజులు ఇచ్చినా చేత చేయలేండి, ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు 1 వారం రోజులు అని? 1 వారం రోజుల్లో ఎవరు కూడా ఇల్లే కట్టలేము, చిన్న ఇంద్రమ్మ ఇల్లు కట్టలేకపోతున్నాం. నువ్వు మేడిగడ్డ రిజర్వాయర్ ఒక పెద్ద రిజర్వాయర్ ని ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్న రిజర్వాయర్ ని ఏ రకంగా కడతారు? ఒక పిల్లరే కదా అంటారు. ఆ పిల్లర్ కట్టడానికి కదా వచ్చిన ప్రాబ్లం అంతా. ఆ పిల్లర్ కడితే మీరు కట్టినటువంటి 1,00,000 కోట్లు సుమారుగా ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కొట్టుకపోతే ఎవరిని బదనాం చేయాలని, ఎవరిపై బురద చల్లాలని అప్పుడు మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు, ఇది కక్షపూరితం కొట్టిర్రు, అది కొట్టిర్రు అని. కేటీఆర్ గారు గతంలో కూడా మాట్లాడారు, వీళ్ళే బాంబు పెట్టి కావచ్చు అని చెప్పి. ఎన్నికల ముందు కూలింది, అది ప్రభుత్వం చిత్రాల కూలలే. ఏది పడితే అది మాట్లాడడం వారి ఏమంటారు, వారి పద్ధతికి వదిలేస్తున్నాం. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా రైతులకు ఇవాళ అన్ని రకాల ఆదుకుంటూ అన్ని రకాలుగా ఇంత కష్టకాలంలో కూడా మా వేణుగోపాల్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు డబ్బులు లేవు చేస్తలేరని. అవును, డబ్బులు లేవు. మొత్తం ఖజానా ఖాళీ చేసి అప్పులు చేసిపోయారు గత పాలకులు. ఇవాళ డబ్బులు లేకున్నా కూడా ఇవాళ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ అనేక సంక్షేమాలు చేస్తూ రైతుకు అన్ని రకాలుగా ముందుండి ఇవాళ ఒక్క గింజ కూడా కోయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ముందుకు పోతా ఉన్నారు. దీనిలో భాగంగానే ఇవాళ మేడిపల్లిని కూడా కట్టాలి,
సుందిలను కట్టాలి, అన్నారం నీళ్లు ఇవ్వాలి. అదే మాదిరిగా తుమ్మిడిఎట్టు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావాలనే ఆలోచన ఇలా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఇలా గమనించారు. ఇక్కడ ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా సార్? కొప్పలేశ్వర్ గారు, చెప్పండి. కొప్పలేశ్వర్ గారు విన్నారు కదా? విన్నానండి. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్పింది. ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా ప్రభుత్వం అంటున్నారు. అదే వారం రోజుల్లో కట్టడానికి అంత ఈజీ కాదు కదా. ఇందిరమ్మ ఇల్లే కట్టలేము వారం రోజుల్లో. మేడిగడ్డను పునరుద్ధరించడం లేకపోతే రిపేర్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా అంటున్నారు. ఇప్పుడు వారం రోజులు సమయం అడిగింది మేడిగడ్డ కూలిపోయిన పిల్లర్లను కట్టడానికి కాదు. వారం రోజులు మాకు సమయం ఇస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎట్లా ఆన్ చేయొచ్చో మాకు అవకాశం ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది. నేను ఇందాక కూడా స్పష్టంగా చెప్పిన నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పిండ్రు. ఇప్పుడు మీరు 30-31 నెలలుగా వస్తున్నది, ఇప్పటి వరకు పర్మిషన్ ఎందుకు తీసుకురాలేదు, తర్వాత ఎందుకు దాని మీద ఇప్పటి వరకు వర్క్ స్టార్ట్ చేయలేదు, ఎందుకు తీసుకురాలేదు ఒకటి. తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు కడతా అంటే కూడా వాళ్ళ బాధ్యత 10 సంవత్సరాలు వాళ్ళు ఏ రిపేర్ వచ్చినా ఏ మెయింటెనెన్స్ వచ్చినా చేసే బాధ్యత ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. వాళ్ళని కడతానంటే ఎందుకు కట్టనీయట్లేదు, ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, తర్వాత పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నా ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ విషయం మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. ఇలా మాట్లాడిన ఈ ఉత్తమ్ సార్ కావచ్చు, సీతక్క కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, మా తమ్ముడు రాజ్ ఠాకూర్ కావచ్చు, మేము అనేది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి. మేమేమంటున్నాం అని అంటే కన్నెపల్లి దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ కు మేడిగడ్డ బ్యారేజ్ కు 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. మేము బ్యారేజ్ దగ్గర నీళ్లు ఆపమని ఇలా చెప్పట్లేదు. తర్వాత ఒకవేళ ఇన్ని రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్న మాటలకు ఒక ఉదాహరణ చెప్తా నేను. 2021 సంవత్సరంలో 250 టీఎంసీల వాటర్ పోయింది, హైయెస్ట్ ఫ్లడ్. 29 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినాయి, చెక్కు చెదరలే. ఇప్పటి కూడా మేము అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ నీళ్లు ఆపమని మేము అనట్లే. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి నేరుగా వస్తున్నటువంటి 98,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా పంప్ చేయవచ్చు, దానికి ఏ అడ్డంకి లేదు. మాకు అధికారం ఇస్తే వారం రోజులలో ఆ నీళ్లను ఎట్లా పంపు చేయొచ్చో చేసి చూపిస్తామని నిన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు. దానికి ఇట్లా వక్ర భాష్యాలు చెప్పి మాట్లాడడం కాదు. వాస్తవాలు ఒక దిక్కుంటే ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఒక దిక్కుంది. అసలు మేడిగడ్డ బ్యారేజ్ 1,00,000 కోట్లు మునిగిపోయినా అని చెప్పినా లేదా వీళ్ళు? మేడిగడ్డ అంటే అరే అన్నారం బ్యారేజ్ ఒకటి కాదు, అన్నారం బ్యారేజ్ ఖర్చు అయింది 3,500 కోట్లకు మించి కాదు. ఇలా రిపేర్ చేస్తే కూడా 400లకు మించి కాదు. ఆ మొత్తం బ్లాక్ చేస్తేనే 7th బ్లాక్ మొత్తం చేస్తే కూడా 400లకు మించి కాదు. అయినప్పటికీ ఇప్పటిదాకా మీరు పర్మిషన్ ఎందుకు తీసుకురాలే, ఎందుకు పని మొదలు పెట్టలే? ఇంకా మీకున్న 29 నెలల సమయం ఎన్నడు చేస్తారు? ఇవాళ ఎల్నినో అనేటువంటిది తరుముకుంటూ వస్తుంటే రైతులకు దిక్కు దివానం లేదు. ఆకాశం దిక్కు చూస్తున్నారు, వర్షాలు వస్తలేవు, చెరువులలో రిజర్వాయర్లలో నీళ్లు లేవు, దుక్కులు దున్నలేదు. అసలు బాధ్యత ఎవరికి ఉండాలని? ప్రభుత్వానికి ఉండాలా, ప్రతిపక్షానికి ఉండాలా? ఎంతసేపు బురదలునేనా? కాళేశ్వరం అంటే ఒక అన్నారం బ్యారేజ్ కాదని మొర్రో అని మొత్తుకొని చెప్పినాం. 1,00,000 కోట్లని అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే మీకు కాళేశ్వరం ప్రాజెక్టు. 41 లక్షలకు నీళ్లిచ్చే ఏర్పాటు జరిగినటువంటి ప్రాజెక్టును పట్టుకొని దాకా కూలిపోయింది పాట పాడుతున్నారు. ఏం కూలిపోయింది? ఎక్కడ కూలిపోయింది? 2 పిల్లర్లు. అరే ప్రపంచ చరిత్రలో బ్యారేజ్ల దగ్గర ఇటువంటి రిపేర్స్ మొత్తం కూలిపోతుంది అంటారు. ఇప్పుడు నీళ్లు నింపితే మొత్తం కూలిపోతుంది అంటారు రాజ్ ఠాకూర్ గారు. అరే నీళ్లు నింపమని మేము అంటలేం సార్. మళ్ళా చెప్తున్నా నేను, రాజ్ ఠాకూర్ గారు నీళ్లు నింపకండి, నీళ్లు నింపకుండా పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అయింది రాజ్ ఠాకూర్ గారు. ఎందుకంటే ఎల్లంపల్లి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటది, ఎల్లంపల్లి మీ నియోజకవర్గంలో ఉంటది. ఎల్లంపల్లి ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. భరత్ గారు ఏమంటున్నా,
ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కి దీనికి 14 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నది. మీకు పంప్ హౌస్ దగ్గరికి నేరుగానే నిన్న చూస్తే 6 మీటర్ల ఎత్తున నీళ్లు పంప్ హౌస్ లకు వస్తున్నాయి. మీరు పంప్ ఆన్ చేస్తే నీళ్లు వచ్చేస్తాయి. దానికి పెద్ద తట్టుకోవాల్సిన అవసరం లేదు, బ్యారేజ్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా ఉద్దేశపూర్వకంగానే రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగానే నిన్నటిదాకా కేసీఆర్ ను నిందించినటువంటి మేము ఇలా నీళ్లు పంపు చేస్తే ఏమైంది అని ప్రజలు అడుగుతారనే భయంలో పడి చేస్తున్నారు. అందుకే నీళ్లు పంపు చేయట్లేదు మేము అంటున్నాం. ఇది నిజం. కావాలంటే కాంగ్రెస్ బృందం ఒకటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను చూసి రావచ్చు, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడచ్చు, వాస్తవాలు తెలుసుకోవచ్చు. ఇగో టీవీ డిస్కషన్ లో ఉన్నటువంటి పెద్దలు శరత్ గారు లాంటి వాళ్ళు కూడా ఒక బృందం పోయి అక్కడికి వెళ్లి చూసి రావచ్చు, వాస్తవాలు కనుగొవచ్చు. వాస్తవాలు మాట్లాడితే ఎట్లా? శరత్ గారు ఉన్నారు. శరత్ గారు ఒక్క నిమిషం సార్. భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక మాట అంటాను సార్, వీళ్ళందరి చోటా మోటా నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కానీ మరి దాని ఆర్కిటెక్ట్ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు సార్? మంత్రి కదా, ఈశ్వర్ గారు, కొప్పులేశ్వర్ గారు మంత్రి, రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే, వాళ్ళు చాలా పెద్దోళ్ళు అనుకుంటే చోటనే కదా సార్. సార్ వినండి దయచేసి, మేము మాట్లాడతాను సార్. చోటమోటగా 6 times ఎమ్మెల్యే కదా ఈశ్వర్ గారు, తర్వాత రాజ్ ఠాకూర్ గారు. అది కాదు నేను అడిగే ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టొచ్చు కదా దోషిగా. ఎప్పుడు అంటే మీరు యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లం బుల్ బై హాన్స్. గో టు ది ఎన్డీఎస్ఏ పోయి అడగండి, ఇదే చెప్పండి. మేము వచ్చిన వాటర్ వచ్చినట్టుగానే పంపు చేస్తే మా ప్రాజెక్ట్ కి ఏమైనా నష్టం వస్తుందా, డ్యామ్స్ కి ఏమైనా నష్టం వస్తుందా, కెన్ వి గో హెడ్ విత్ దిస్ వర్క్ ఆర్ నాట్ అని క్లారిటీ తేండి సార్. తెచ్చిన తర్వాత వీళ్ళతో ఎవరి బాధ్యత సార్ చెప్పండి. మీరు మోస్ట్ సీనియర్ లీడర్. ఇప్పుడు శరత్ గారు అన్నట్టు చోటా లీడర్ అది వేరే విషయం. కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పింది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు. అదే ఎన్డీఎస్ఏనే ఇప్పుడు కన్నపల్లి దగ్గర నుంచి పంపు చేయాలన్నా చేయొద్దా అని అడిగి రావచ్చు. చాలా సార్లు అడిగిరన్నా, చాలా సార్లు. అదే విధంగా ఇంకోటి అధికారులు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వేణుగోపాల్ గారు బీజేపీ నాయకులు వారు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతుల మీద బీజేపీ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య. తెలంగాణ ప్రాజెక్ట్ కి ఇంత పెద్దగా నడుస్తున్నప్పుడు దీని మీద వాళ్ళు ఎప్పుడైనా ఈ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిరా? సరే పర్మిషన్ ఇప్పడానికి ట్రై చేసిరా? ఆ ప్రభుత్వం వాళ్ళు మేము అనేక సార్లు చెప్తామని కూడా వాళ్ళు పట్టించుకోలేదు కదా. అక్కడ లేదు, ఇక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి అనే విషయాన్ని మరోసారి చెప్తున్నా నేను. అసెంబ్లీలో అందరున్నారు. మళ్ళీ మీరు మాత్రం ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతరులు దీన్ని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. ఇట్లా లేదన్నా, ఇది అనవసరమైన డిస్కషన్. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు నేనేమంటానంటే కాళేశ్వరం స్టార్ట్ అయిన నుంచి నేను మొన్న బ్యారేజ్ పోయి తర్వాత పెట్టిన చర్చలలో నేను నన్ను మాట్లాడింది, నేను విమర్శించాను. నేను ఆ ప్రాజెక్టు మీద రాసిన వ్యాసాలు నేను విమర్శించే ఎవరు విమర్శించాలి. అది కట్టక ముందే చెప్పిన పనికిరాదని, అది కట్టక ముందే పనికిరాదని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే వానకాలం ఎత్తిపోయలేవు, ఎండాకాలం నీళ్లు ఉంటాయని చెప్పినప్పుడు సింపుల్ గా రైతు భాషలో. సరే అది అంతా అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఎట్లా రెక్టిఫై చేసి ఎట్లా వాటిని మళ్ళీ యూటిలైజేషన్ లో తీసుకురావాలని ఒక అంశం, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేయాలి. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఆపత్కాలంలో వచ్చిన నీళ్లను ఎంతవరకు యూటిలైజేషన్ చేసుకోగలిగితే ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్ ప్రకారం, నేను రాజకీయాలు మాట్లాడతలేను, పార్టీ వారిగా కూడా మాట్లాడతలేను. ఇప్పుడు ఆ 3 బ్యారేజ్లలో ఇప్పుడు చెప్తారు మన టీఆర్ఎస్ ప్రతినిధి వారి మాజీ మంత్రి గారు చెప్తున్న వారు ఏంటంటే ఇప్పుడు ఎత్తిపోయవచ్చు, బాగా హైట్ నుంచి పోతున్నాయి నీళ్ళు అని అంటే. ఒకవేళ ఎత్తిపోయవచ్చు అంటే అది ఎత్తిపోయాలి. తర్వాత మిగతా 2 ఇట్లా కూడా ఎంతో కొంత నీళ్ళు వస్తున్నాయని విన్నాను, నేను పోయి చూడలేదు. కానీ వాటిని యూటిలైజ్ చేసి ఎల్లంపల్లి నుంచి కూడా కొంత మనకు కడవ నుంచి నీళ్ళు వస్తాయి. అన్ని కలుపుకొని కొంత ఎత్తిపోయడం కావచ్చా? నేను కాదంటలేను కానీ చెప్తున్నా, ఇది ఎంతవరకు వీలైతే అంతవరకు ఇప్పుడున్న ఆపత్తి కాలంలో ఆ నీళ్లను వీలైనంత వరకు యూటిలైజ్ చేయాలి. ఈ టెక్నికల్ అంశాలు కానీ రాజకీయ అంశాలు పక్క పెట్టాలని మొదలు చెప్పి ఇప్పుడైతే చెప్తున్నా. ఎంతవరకు వీలైతే రాజ్యం పక్క పెట్టండి, ఎవరి వైఫల్యాలు అంతా అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు, కూలింది, అంతా అయిపోయింది, దాని కేసులు అయినా అంత అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉన్న యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ మీద ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేయాలి, చేసి నీళ్ళు ఇవ్వాలని నేను అంటున్నా.
అది కనుక చేయగలిగితే రైతులకు కొంత ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారిని అడిగింది ఎంత నాట్లు పడ్డాను, ఏం పర్లేదు. నాట్లు అంటే ఎక్కడ వర్షాలే లేవు. నాకు కూడా పొలం ఉంది, మేము ఇప్పటివరకు నారే పోయలేదు, ఇంకెవ్వరు కూడా నాట్లు పోయలేదు. ఎందుకంటే కాలువల కింద పోయలేదు, చెర్ల కింద పోయలేదు, బావుల కింద కూడా పోతే బావులలో నీళ్ళు, బోర్లలో నీళ్ళు, ట్రాక్టర్ల నీళ్ళు. ఇప్పుడు పోస్తే 25 రోజులలో ఏ విత్తనం పెట్టినా వరి 25 రోజులలో నాటేయాలి. పత్తులు కూడా మేడిగడ్డ నీళ్లు కట్టిన తర్వాత వచ్చిన నీళ్ళు అప్పుడు రాలేగా, అప్పుడు రాలేదని నేను చెప్తున్నా. ప్రతి సంవత్సరం 2019 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 50,000 ఎకరాల కంటే ఎక్కువ నీళ్ళు ఇయ్యలేమని గెజిట్ నోట్ లో ఉన్నాయి. అవన్నీ నేను చెప్పినా, నేను కాదంటే అవన్నీ చెప్పినా అది కాలేదు చెప్పిన. అయితే అప్పుడు వాళ్ళే ఉన్నారు వర్షాలు పడినప్పుడు ఎత్తిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలు పడలేదు, కొంత బయటపడి కొంత నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళని ఏమైనా యూటిలైజేషన్ చేయగలిగితే ప్రజలకు ఉపయోగం అనేది. ఇలా రాజకీయం ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏదో నిందించి లేకపోతే టీఆర్ఎస్ నిందించేందుకు సమయం కాదు ఇది. కాబట్టి ఆ నీళ్లను ఉపయోగించే ప్రయత్నం చేయండి ఫేర్గా, నేను అదే అంటున్నాను అంతే. గతం ఇప్పుడు ప్రాజెక్టుల వైఫల్యాలు ఇవన్నీ ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే ఉపయోగం లేదు. అవన్నిటి మీద చర్య తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, ఎవరైనా దాంట్లో. కానీ ఇప్పుడు ఎత్తిపోసేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద మీరు ఇలా ఇంజనీర్లను తీసుకుపోయి చెప్పుకోనండి. సరే, నేను నాకంటే టెక్నికల్ సైడ్ కాదు, నేను నలుగురు మన తెలంగాణ ఇంజనీర్స్, తెలంగాణ పోరాడిన ఇంజనీర్లు ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి మీరు ఎగ్జామిన్ చేయించి 5 ఎత్తిపోయండి, తప్పేమన్నా ప్రెస్టేజ్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన వైఫల్యం ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, బదనామీ అంతా అయిపోయింది. అది దాన్ని ఏం చేస్తారో మీరు చేయండి అలా చట్టబద్ధంగా. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని మనం కొంత చేస్తే రైతులకు ఉపయోగం అనేది నేను మాట్లాడుతున్నా. అది చేయండి అని అంటున్నా. అది మీరు ఇచ్చిన ఎవరో ఎన్డీఎస్ ఇంజనీర్స్ అవసరం లేదండి. మన ఇంజనీర్లు పనికిరారా? మన ఇంజనీర్లు తీసుకుపోయి ఏ లెవెల్ వాటర్ ఉన్నాయి, ఏ లెవెల్ పంపులు ఉన్నాయి, ఏ లెవెల్ నీళ్లు పోతున్నాయి అన్నప్పుడు మరి లెవెల్ కంటే పంపులు గుంజే స్థాయిలో నీళ్లు పోయినప్పుడు ఎత్తిపోయవచ్చు కదా. పంపులకు కనుక నీళ్ళు వచ్చేది ఉంటే ఎత్తిపోయవచ్చు. పంపులో నీళ్ళు రాకపోతే ఏం చేయలేదు, మనం కూడా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. వాళ్ళు అనేది అంటే పోయి చూసి పంపుల వరకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎందుకు ఎత్తిపోయారని వాళ్ళు అడుగుతున్నారు. మరి పంపుల వరకు నీళ్ళు వస్తలేమని మీరు చెప్పండి. కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోస్తే మంచిది కదా. 3 బ్యారేజ్లలో కూడా అంతే నేను చెప్తున్నా. తర్వాత ఇంకోటి బ్యారేజ్లు అన్నారం సుందిల్లా బ్యారేజ్లు అవి కూడా పోతాయని చెప్పింది ఏదైతే, అవి కూడా ఎగ్జామిన్ చేయాలన్న దాని మీద ఇప్పటివరకు ఎగ్జామిన్ చేయలేదని నేను అంటున్నా. స్టేట్ గవర్నమెంట్ ఇంకా టెక్నికల్ నడుస్తున్నాను. ఎలాంటి వాళ్ళు కట్టడానికి ముందు వచ్చారు అనేది అబద్ధం. అది ఇప్పుడు నేషనల్ ఎలాంటి రాలేదా సార్? ఎలాంటి వాళ్ళు ఒప్పుకోలేదా? వాళ్ళు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఎన్డీఎస్ఏ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే ఓకే. ఈశ్వర్ గారు ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు టెక్నికల్ పర్సన్స్ కూడా అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద నింపే అవకాశం ఉన్నా, ఎక్కడ నీళ్లు తీసుకురావాలన్నా ఈ ప్రభుత్వం వదిలిపెట్టది, ఖచ్చితంగా వాడుతుంది. రైతుల సంక్షేమం కొరకి ఏదైనా చేస్తుంది, ఎన్ని ఎక్స్టెండ్ రాకపోతే దాంట్లో సందేహం లేదు సార్. మా సీనియర్ నాయకులు ఈశ్వరన్న కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ బ్రహ్మాండంగా ఏ విషయంలో వెనక్కి పోకుండా నడిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు, సీనియర్ నాయకులు వారు మాట్లాడలేరు కానీ పనిగా పెట్టుకున్నారు, సందేహం లేదు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు సార్. మెదక్ నుంచి సార్ ఒక్క నిమిషం, ఒక కాల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా పబ్లిక్ నుండి ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటా, మీకు మళ్ళీ ఇస్తా. కాలర్ మాట్లాడుతున్నారు. మెదక్ నుంచి కసిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. కసిరెడ్డి గారు నమస్తే అండి. కసిరెడ్డి గారు, శరత్ గారు చెప్పండి ఇప్పుడు. ఎస్ సార్, ఇప్పుడు నేను అనేది ఒకటే మాట సార్. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు మళ్ళీ ఆర్ఆర్ పటేల్ దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ మీద ప్రెషర్ పెట్టి లెట్ ద టీమ్ విజిట్ దిస్ ప్రాజెక్ట్ ఏరియా వన్స్ అగైన్ అండ్ గివ్ ఫైనల్ రిపోర్ట్ వెదర్ వాట్ కెన్ బి డన్ విత్ దీస్ పంప్ హౌసెస్ అని ఒక రిపోర్ట్ తెప్పియమన్నాడు సార్. అది ఒక్క రోజులో, వారం రోజుల్లో అయిపోతుంది సార్. దయచేసి మీరు ఏమన్నా వాళ్ళు అవసరం లేదు సార్. ఇప్పుడు మనోళ్ళు మనం అంటే కాదు కదా సార్, మన ఇంజనీర్స్ ఉన్నారు. దయచేసి వేణుగోపాల్ గారు, నేను అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ దగ్గర ఎన్డీఎస్ఏ కాషన్ అవి ఉన్నాయా? మీరు చూసారా? అవి దాంట్లో క్లియర్ గా రాసి ఉందా ఏమని కెనాట్ ఆపరేట్ అని? అంతేకాదు గవర్నమెంట్. దయచేసి
ప్లీజ్ ఒక్కసారి విన్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడిన నేను వింటాను సార్. వాళ్ళు దే హావ్ ఆల్సో టేకెన్ సీరియస్ నోట్ ఆఫ్ గవర్నమెంట్స్ లిథార్జీ. గవర్నమెంట్ కావాలనే నిర్లక్ష్యం చేసింది. మేము ఇచ్చిన సలహాల మేరకు వీళ్ళు గ్రౌటింగ్ చేయొద్దన్నప్పుడు చేసి పారేసినారు. అసలు సరైన టెస్టులు జరగనీయకుండా ప్రభుత్వం అవరోధాలు సృష్టించింది అనేటువంటి మాట కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ లో ఉంది. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు డిలే చేసినారు, ఇట్లా చేయాల్సింది కాదు. బట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ గో హెడ్ విత్ ది రిపేర్ వర్క్ ఎట్ ది ఎర్లియస్ట్ యూ కెన్ కంప్లీట్ ది హోల్ థింగ్ బై జూలై 2027 అని దట్ ఈస్ దేర్ వెరీ వివిడ్లీ ఇన్ ది రిపోర్ట్స్. మనం ఇవన్నీ కాదని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అంతా కాదని ఒకవేళ సపోజింగ్ వీ వాంట్ టు టేక్ అన్ ఆల్టర్నేటివ్ లుక్ అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, ఎన్డీఎస్ఏని మళ్ళా రిక్వెస్ట్ చేసేసి యూ విజిట్ ది ప్రాజెక్ట్ ఏరియా వన్స్ అగైన్ and give us a report in view of the emergent situation prevalent in the state అని అడగాల. అది చేసి గవర్నమెంట్ చేయాలి కదా, గవర్నమెంట్ కాదండి. ఇప్పుడు పట్టుగానే ఏదో చేతిలో ఉన్న శరత్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాం. కొల్లాపూర్ నుంచి కురుమయ్య గారు అందుబాటులో ఉన్నారు. కురుమయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నేను ఏమంటున్నా మాకు ఇక్కడ పాలమూరు రంగడి దగ్గర నారాపురం అని నారాపురం నుంచి నడుస్తుంది పని. ఎవరు కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. ఓకే అది కాళేశ్వరం కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, జనరల్ గా మాట్లాడుతున్నా. కానీ టీవీలో రోజు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. కానీ అంటే ఇంటున్నా మాట్లాడగా ఇంటున్నా. కానీ పొయ్యే నీళ్లను వాళ్ళ కూడా వ్యవసాయం ఉంది. వ్యవసాయం నుంచి లాస్ట్ మాడికి పారబెట్టరా. కాబట్టి మేమంటున్నట్టే ఈ నుంచి పాలమూరు రంగారెడ్డి ఆడిపోతుంది, ఈడికి తాండ్రు పోతుంది. తాండ్రు పోయినప్పుడు అది కలపాలా లేదా, నీళ్ళు ఎత్తాలా లేదా, అది కాబట్టి మాటలు మాకు రైతులకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నామా. వాళ్ళు ఆడ మాట్లాడుతూ డివేట్. సరే, మీరు అటు పాలమూరు రంగారెడ్డి ఏరియాలో కాళేశ్వరం విషయంలో ఏమనుకుంటారు? అక్కడ కాళేశ్వరం దాంట్లో కూలిపోయిన సారు పిల్లలు కూలిపోయిన ఓకే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఇల్లు కూలిపోతే రేవంత్ రెడ్డి కడతాడా లేదా? నేను కాంగ్రెస్ చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా సార్. కూలిపోతే కట్టాలి అంటారు, అంతే కదా మరి సార్, అంతే కదా. 3 ఏళ్ళ ఏమైంది? కేసీఆర్ కి అందుకని కామన్ రైతులు అసలు రైతుల వ్యూస్ ఏందో అనుకుందామని కాలర్స్ పెట్టాను. జనరల్ గా కాలర్ తీసుకో. థ్యాంక్ యూ. రైతుల ఒకవేళ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగితే గనక కడుతుండే, కానీ కేసీఆర్ కాబట్టి కడతలేని అంటారు, అంతే కదా. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, దామోదర్ కరీంనగర్ నుంచి. దామోదర్ గారు నమస్తే అండి. కాళేశ్వరం గురించి ఏం మాట్లాడుతూ అనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి. ఐ వాంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. మన ఇరిగేషన్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ అందులో నీళ్లు నింపితే 44 గ్రామాలు భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా అన్నారం నీళ్ళ మీరు మ్యాక్సిమం స్టోర్ చేయగలిగేది 10 TMC. మేడిగడ్డ నుంచి ఒక్కొక్క 250 TMCలు ఒక రోజు 29 లక్షల TMC వాటర్ పోయినప్పుడు ఈ 8 TMCల నీళ్లకు 44 ఊర్లు భద్రాచలం కొట్టుకుపోదండి. ఇంత వాస్తవంగా ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఒక ఇరిగేషన్ చేస్తే ఆ మాత్రం అవగాహన ఉంటుందా? గోదావరిలో ఎన్ని నీళ్లు పడతాయి, ఎంత పోతుంది? 8 TMCలకు భద్రాచలం కొట్టుకుపోతా. అన్నారం సొందిల్లా కలిపితే 18 TMCలు, 11 ప్లస్ 7 TMCలు మనం పంపు చేసినప్పుడు 18 TMCలు నింపవలసిన అవసరం లేదు కదా. 3 TMC 6 TMC రన్నింగ్ వాటర్ ఉంచుకుంటాం అంతే మనం. కన్నెపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. అన్నారంలో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం వాటర్ లిఫ్ట్ చేయాల్సిందే. 6 TMCలు ఒకవేళ 6 TMCల 2 బ్యారేజ్లకి ఏమన్నా అయితే 6 TMCలకు భద్రాచలం కొట్టుకుపోతాండి. 44 ఊళ్ళు కొట్టుకుపోతే అసలు ఒక ఇరిగేషన్ మధ్య అవగాహన ఏంది? సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే అండి. అంతా టైం పాస్. ఎన్నోసార్లు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎన్నోసార్లు చెప్పిండు ఒక ఇరిగేషన్ మంత్రి కింద ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయని. మేడిగడ్డ కుంగిన రోజు ఆ రోజు 15 TMC నీళ్లు ఉన్నాయి. మరి ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయండి? గేట్లు ఓపెన్ చేస్తే సుందిలో ఎత్తిపోసేది 5, అన్నారం 8 TMCలో ఎత్తిపోసేది. అది డెడ్ స్టోరేజ్ పోను, అంత పెద్ద ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, శ్రీధర్ వరంగల్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు కాల్ డ్రాప్ అయింది సార్. సో పబ్లిక్ మూడ్ టువర్డ్స్ కాళేశ్వరం నీళ్లు, ఇద్దరు కాలర్స్ కూడా కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే ఇవి చెప్తుంది సాకులు అంటారు. ఒకరు మహబూబ్నగర్ నుంచి కాల్ చేశారు. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం పరివాహక
రైతు కాదు, బట్ పాలమూరు రంగారెడ్డి ప్రాంతంలో ఉంటూ కూడా ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేయాల్సింది, ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కూలితే మళ్ళీ కట్టరా అని అంటున్నారు. యా, నెక్స్ట్ రవికుమార్ హైదరాబాద్ నుంచి. రవికుమార్ గారు. హలో రవికుమార్ గారు. ఇప్పుడు హలో యా చెప్పండి సార్ రవికుమార్ గారు. సరేనండి, ఇప్పుడు నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా, వీటిపైన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఎవరు మాట్లాడినా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకుపోయి చూపించి అది వయబుల్ ఉందా లేదా, ఇప్పుడు ఇవి కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోయొచ్చా ఎత్తిపో రాదా అని చెప్పే విషయాన్ని ఎక్స్పర్ట్ కమిటీ తీసుకుపోయి చెప్పి అయిపోతుంది కదండి. ఓకే, ఎక్స్పర్ట్ కమిటీ రాజకీయాలు చేస్తానికి ఇప్పుడు వీళ్ళందరూ మనం ఎక్స్పర్ట్స్ రా, మీరు ఎవరు ఎక్స్పర్ట్స్ గారు, ఎక్స్పర్ట్స్ తోటి ఎవరు ఏ పని చేయాలో ఆ పని. అంటే అన్ఫార్చునేట్లీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా డివైడ్ అయిపోయినారు, వాళ్ళు కొంతమంది అదంటారు. అది సమస్య. ఇప్పుడు ఆ సమస్య వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తెలంగాణ వస్తే తెలంగాణని భ్రష్టు పట్టిస్తారు ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, కృష్ణ సిద్దిపేట నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. చెప్పండి కృష్ణ గారు. కాళేశ్వరం 6 మీటర్ల నీళ్లు పోతున్నాయి మేడం. పోతా అంటే ఎందుకని వదిలిపెడతారు మేడం కాంగ్రెస్ గవర్నమెంట్? ఎత్తిపోయచ్చు కదా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సిద్దిపేట. ఓకే, అంటే మల్లన్న సాగర్ ఏరియాలో ఉంటారా మీరు? రంగనాయక సాగరా? రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, తపస్పల్లి డ్యామ్. ఓకే, అంటే మీకు వాటర్ వచ్చిందా లాస్ట్ దీనివల్ల? రాలేదు వాటర్. రాలేదు సార్. అంటే ఇప్పుడు కాదు, కాళేశ్వరం ఈ 3-4 ఏళ్ళలో ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఎప్పుడైనా వాటర్ వచ్చిందా? కాళేశ్వరం వచ్చింది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఓకే, వచ్చినాయి సార్. మల్లన్న సాగర్ నుండి రంగనాథ్ సార్ ఫుల్ నుండి ఫుల్ వాటర్ వచ్చేసినాయి సార్. ఓకే, ఇప్పుడు వర్షం లేవు సార్ మాకు. ఓకే సార్. చేర్యాల సార్ మాది, చేర్యాల కిందకి వస్తుంది. ఓకే, చేర్యాల సార్ మాది. తపాస్పల్లి రిజర్వాయర్, కొమరవెల్లి దగ్గర. కొమరవెల్లి దగ్గర. ఓకే, ఆ తపాస్పల్లి రిజర్వాయర్ దేవాలయ కింద ఉండే డైవర్ట్ చేసి. నెక్స్ట్ కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్, బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు నమస్తే అండి. బాలరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బాలరెడ్డి గారు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి అండి. బాలరెడ్డి గారు మాట్లాడండి, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే మేడం. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అండి. కాల్లో మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. బాలరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఇప్పుడు అంత పంటలు సార్, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాకపోతే రైతులు ఆగమవుతారు. ఓకే, ఎక్కడ నీళ్లు వదలాలి సార్. ఓకే, నీళ్లు వదలాలి. మీరు ఎక్కడ బాలరెడ్డి గారు, ఎక్కడ మీరు ఉండేది? జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్. ఓకే, మీకు ఇంతకుముందు వచ్చాయా వాటర్? దేవాదుల నీళ్లు, కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? కాళేశ్వరం గన్పూర్ పోతాయా సార్? గన్పూర్ దాకా వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వర్షాలు పడ్డాయా? జనగాం జిల్లా గన్పూర్ మండల్. ఓకే, ఈసారి వర్షాలు లేవు. ఓకే, ఏం పంట పండిస్తారు మీరు జనరల్ గా? లాస్ట్ టైం ఏం పండించారు? వరి. ఓకే. సో నీళ్లు వదలాలి అంటారు. ఇవి ఎట్లన్నా చేసి ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు. ఓకే. సో మెజారిటీ ఆఫ్ కాలర్స్ అయితే మన రైతుల ఇంకొక కాలర్ కూడా తీసుకుందాం. వీలైనంత మందిని అకామిడేట్ చేద్దాం. సో దట్ ఏంటంటే ప్రతిపక్షానికి, ప్రజలకి, ప్రభుత్వానికి అందరు కూడా తెలియాలి. మూడ్ ఆఫ్ ది పబ్లిక్. ఎందుకంటే మేము ఇప్పటిదిప్పుడు అనుకొని చేసాం, ఇదేం కాదు. ఇప్పటిదిప్పుడు నేను నెంబర్ డిస్ప్లే చేయమని, ఎందుకంటే నాకు ఏమంటారు కామెంట్స్ లో పెట్టారు, దయచేసి కాలర్స్ తీసుకోండి అని పెట్టారు. తీసుకుంటే బాగానే ఉంటది కదా అని అనుకున్నా. ఎస్, ఖమ్మం నుంచి వెంకటరమణ అందుబాటులో ఉన్నారు సార్. వెంకట్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎస్ మాట్లాడండి. కాళేశ్వరం గురించి మనం చూస్తున్నాం. భర్త గారు నమస్తే సార్. నమస్తే సార్. మన ఇంద్రన్న గారికి, కొప్పల ఈశ్వర్ గారికి, మన తరతమ్మకి అందరికి నమస్తే. నమస్తే సార్. కాళేశ్వరం మీదనే గవర్నమెంట్ వచ్చింది సార్. కాళేశ్వరాన్ని అదంతా బదనాం చేసి కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. యాజ్ నేను కమ్యూనిస్ట్ సింపథైజర్, నేను బీఆర్ఎస్ కాదు, నేను వేరే పార్టీ ఏది కాదు.
అది కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ కాళేశ్వరం బాగు చేయాలంటే ఆ 2 పిల్లర్లు బాగు చేసి ప్రజలకి రైతులకి నీళ్లు ఇవ్వచ్చండి. ఒక పక్కనేమో హైదరాబాద్ కి నేను కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొస్తానంటూ, ఒక పక్కనేమో కాళేశ్వరం నేను నీళ్లు ఇవ్వనంటూ కన్యాకుమారి మూసేస్తానంటూ. మరి గవర్నమెంట్ అనుకూడదు మన గవర్నమెంటే కనీసం టీడీపీ హయాంలో చంద్రబాబు గారికి కక్ష లేదో అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూడా తెలంగాణ ఎక్కువ ఎమ్మెల్యే ఇచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ లో కూడా అంత కక్ష రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ బీఆర్ఎస్ కాదు, మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, మీరు బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను కమ్యూనిస్ట్ సింపథైజర్ ని. ఓకే, నేను టీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను కాంగ్రెస్ కాదు. ఓకే, బట్ అంటే ఖమ్మంలో కాళేశ్వరం సంబంధించి మీకు సీతారామనో లేకపోతే భక్త రామదాసు కదా దీనికి సంబంధించి సార్ మాకు ఢిల్లీ నుంచి మాకు పాలేరు కూడా నీళ్ళు ఇస్తున్నారు సార్ కేసీఆర్ గారు. ఆ గవర్నమెంట్ ఉంటే మాకు అది కూడా అయిపోయేదేనేమో. ఓకే ఓకే, ఒక నాన్ సెన్స్ గవర్నమెంట్ సార్ చెప్పాలంటే. ఏ పని అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు వడ్డీ లేదు, పెన్షన్ లేదు. సరే, అది ఆ ఇష్యూ అయితే. బట్ కాళేశ్వరం సంబంధించి అయితే ఖచ్చితంగా నీళ్లు రైతులకు ఇవ్వాలి, ఆపోజిషన్ ప్రభుత్వానికి ఆపడానికి లేదు. ఓకే ఓకే, ఈ రకం అసలు ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఆ పిల్లలు కుంగిపోయిన పిల్లర్స్ కంప్లీట్ అయిపోవాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఓకే ఓకే, రైతాంగం చాలా సఫర్ అవుతుంది సార్. ఒక నీళ్ళే కాదు సార్, ఏది అమ్మట్లేదు రైతులు. ఇంకో కాలర్ తీసుకుందాం, పురుషోత్తం గారు మునుగోడు నుంచి. పురుషోత్తం గారు నమస్తే. పురుషోత్తం గారు చెప్పండి సార్. వినిపిస్తుందా మా వాయిస్? వినిపిస్తుంది. మాట్లాడండి సార్. మేము మునుగోడు నియోజకవర్గం సార్. చెప్పండి సార్. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలవట్లేదు సార్. మా రాజగోపాల్ రెడ్డి గారిని చేసేసేయండి, కట్టేస్తారు, మేడిగడ్డ కట్టేస్తారు, అంతా కట్టేస్తారు సార్. కాళేశ్వరం నీళ్ళు అందరికి రావాలి, కాళేశ్వరం రిపేర్ చేయాలి సార్. రిపేర్ చేయకపోతే ఎట్లా సార్? 3 ఏళ్ల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, మీరు ఏ పార్టీ? మీరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? మేము కమ్యూనిస్ట్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, మునుగోడు. బట్ మునుగోడు మీది మునుగోడు అంటే కృష్ణా పరివాహక ప్రాంతం కదా, చౌటుప్పల్. అవును, ఎవరైనా మన ప్రజలే కదా సార్. రైతే ఎక్కడ రైతే. మరి నీళ్ళు వదలాలి కదా సార్, చూసుకోవాలి, చేయాలి, నీళ్ళు వదలాలి కదా సార్. నీళ్ళు వదలకుంటే ఎట్లా? రైతులు ఇబ్బంది పడా, రైతులు ఇబ్బంది పడతారు కదా సార్, ఏదైనా చేయాలి. ఓకే 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 ఓకే. సో నాకైతే వన్ సైడ్ కనబడుతుంది మూడు, నిజంగా పబ్లిక్ మూడు. మేబీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ గవర్నమెంట్, లేకపోతే ప్రభుత్వంలో ముఖ్యులు చూస్తే గనక మాత్రం డెఫినెట్గా ఈ షో చూస్తే ఇప్పుడు ఈ రైతుల కాలర్స్ వింటే మాత్రం, ఎందుకంటే మనకు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ జెన్యున్ కాల్స్, దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వాళ్ళు వింటే గనక రైతుల మూడు మాత్రం ఏంటంటే, మీరు నీళ్ళు ఇవ్వండి, రాజకీయాలు వద్దు, కాళేశ్వరం కూలిందా, అదైందా, ఇదైందా కాదు, మేడిగడ్డ కుంగిందా అన్నది సంబంధం లేదు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెన్షనల్గా దాన్ని రిపేర్ చేయలేదు అనేది రైతుల అభిప్రాయం. కాళేశ్వరంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి కృష్ణా పరివాహక ప్రాంత రైతులు చెప్తున్నారు వాళ్ళకే. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కొంచెం ఈసారి పర్లేదు వర్షం, సరే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరదలు అదేం లేదు, కానీ కొల్లాపూర్లో ఉన్న రైతు చెప్తున్నాడు, మునుగోడులో ఉన్న రైతు చెప్తున్నాడు, ఖమ్మంలో ఉన్న రైతు చెప్తున్నారు, ఆ కాళేశ్వరం ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో రాజ్ ఠాకూర్ గారు మీరు కూడా వినుంటే, బట్ అల్టిమేట్గా ఎందుకంటే మూడు పబ్లిక్ మూడ్, రైతుల మూడ్ మాత్రం క్లియర్గా ఉంది. కాళేశ్వరం విషయంలో రాజకీయాలు వద్దు, కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయండి, కాళేశ్వరం వాటర్ ఇవ్వండి అని చాలా క్లియర్గా వన్ సైడ్గా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, 50-50 ఉంటుందేమో అని నేను అనుకున్నా, బట్ జరిగిందేదో జరిగింది. ఆ మేడిగడ్డ కుంగిందా ఇంకేదో అన్న సంబంధం లేదు, దీని విషయంలో పాలిటిక్స్ వద్దు, ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయండి అనే అందరూ రైతులు కూడా. నేను ఇప్పటికిప్పుడు ఫోన్ కాల్ తీసుకున్నా, జెన్యున్ ప్రజాభిప్రాయం మాత్రం టువర్డ్స్ కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ గేమ్ చేంజర్ ఫర్ తెలంగాణ. కాళేశ్వరం వాటర్ మాకు నీళ్ళు ఇచ్చేయి, నీళ్ళు వచ్చాయని చెప్పి సిద్దిపేట నుంచి, లేకపోతే గన్పూర్ నుంచి, చేర్యాల నుంచి వచ్చిన రైతులు కూడా చెప్తున్నారు. పాలేరు కూడా మాకు కంప్లీట్ అయ్యేది, వాటర్ వచ్చేదని ఖమ్మం నుంచి ఫోన్ చేసిన రైతు కూడా చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్. థ్యాంక్ యూ
శరత్ గారు, నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. సో ప్రభుత్వ పెద్దలు కూడా చూడాలి ఫీడ్బ్యాక్ కోసం. ఇట్స్ జెన్యున్ కాలర్స్ అందరూ కూడా, నేను 100% కాలర్స్ టువర్డ్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం నీళ్లు వదలాల్సిందే అంటారు. దయచేసి గవర్నమెంట్ ఈ విషయంలో ఆలోచించాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి బీఆర్ఎస్ చెప్తుంది అన్నది కాకుండా నీళ్లు ఇస్తే గనక ఇప్పుడు మీ 2 సంవత్సరాల ఆయనలో పంటలు పండితే ఆ క్రెడిట్ మీకే వస్తుంది. పంటలు పండకపోతే డెఫినెట్ గా మీరు బ్లేమ్ అవుతారు. అది మాత్రం ఆలోచించాలి. ఎస్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రావణ్ ఇష్యూ చాలా సెన్సేషన్ అవుతోంది. యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద రావణ్ మీద కేసు పెట్టారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.